వెల్కమ్ బ్యాక్ టు సెషన్ 3. ఈ సంవత్సరంలో ఆఖరు ఉపదేశానికి మీకు స్వాగతం. పిల్లలు బాగున్నారా? ఇక్కడ పిల్లలు బాగున్నారా? పెద్దలందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఉదయం నుంచి విన్నటువంటి మాట యొక్క పూర్తి భాగాన్ని మనం వినడానికి ప్రభు సహాయం అడుగుదాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. 1 Corinthians 16:13. 1-3. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. ఇక్కడ ఈ వచనము ఒక చక్కటి సపరేట్ స్టేట్మెంట్గా కనపడుతుంది. దీన్ని 5 ఆజ్ఞలు అని పదంతో చెప్తాం. ఇస్ 5 కమాండ్స్. ఈ నూతన నిబంధనలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలో 613 ఆజ్ఞలు కాక 1023 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో కనపడతాయి. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞ కొరింథీ సంఘానికి ఇస్తూ మనకు కూడా ఖచ్చితంగా నిలబడేటట్లు ఈ 5 ఆజ్ఞలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి 5 ఆజ్ఞలుగా ఎందుకు భావించాలి అని అంటే, ఒక ఆత్మీయ జీవితం ఏ రీతిగా జీవించాలి అని లోకము సతమతమవుతున్నప్పుడు, కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు, అనేక కన్ఫ్యూజెస్ మధ్యలో గందరగోళం ఏర్పడుతున్నప్పుడు, ఎవడు క్రైస్తవుడు, ఎలాంటి వాళ్ళు క్రైస్తవులు, అసలు క్రైస్తవులు ఎలా ఉంటారు అనేటువంటి తర్జన భర్జన జరుగుతున్న కాలంలో ఈ స్టేట్మెంటు పౌలు గారు ఇచ్చి, సంఘంలో ఎవడైనా ఉండాలంటే ఇలాగుండాలి అని ఖచ్చితంగా ఒక తీర్మాన పత్రంలో రాసినట్లుగా ఈ స్టేట్మెంట్ మనం చదువుతాం. ఈ విషయంలో ఈ 5 విషయాలు కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పేటప్పుడు ఇచ్చినటువంటి కొన్ని సూచనలను మనం కొన్నిసార్లు ఆలోచిద్దాం. మొదటిగా, ఈ కొరింథీ సంఘానికి బైబిల్ మీరు తీసి 1వ అధ్యాయం నుంచి ప్రారంభించారనుకోండి, అసలు ఇది చర్చేనా అన్నట్టు ఉంటుంది. అసలు ఇలాంటి చర్చ్ ఒకటి ఉంటుందా, దరిద్రమైన చర్చి అని. ఎందుకో తెలుసా? ఈ చర్చిలో విపరీతమైనటువంటి కక్షలు, విభేదాలు ఉన్నాయి. విపరీతమైనటువంటి కక్షలు అంటే సంఘంలో ఉన్నవాళ్ళకే ఉన్నవాళ్లతో పడని సందర్భం, విపరీతమైన గొడవలు అంటే మామూలు గొడవలు కాదు. అసలు యేసుప్రభు నమ్ముకున్నాడు ఎలా ఉంటాడో రా చూడాలి అని అనుకుంటే ఎలా ఉండకూడదో చూడటానికి కొరింథీ సంఘానికి వెళ్ళచ్చు. ఎలా ఉంటాడో చూడకుండా ఉండటానికి ఆ సంఘానికి వెళ్ళొచ్చు అనేటట్టుగా ఉంటాడు. ఈ గొడవలు ఒక పక్క పెడితే, విపరీతమైనటువంటి లోకానుసారమైనటువంటి జీవితాలు, వరల్డ్లీ లైఫ్ అంటే లోకంలోనూ ఉండొచ్చు, సంఘంలోనూ ఉండొచ్చు అని ఎలా ఉండొచ్చు అని అంటే కొరింథీ సంఘానికి వెళ్తే సరిపోద్ది. అలా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు కొన్ని సంఘాలు కనపడుతుంటాయి, వాళ్ళు అలాగే ఉంటారండి. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ అక్కడ ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయండి. ఇందాక ఒక ఆయన వచ్చి చెప్తున్నారు, మా చర్చిలో విపరీతమైన గొడవలు ఉన్నాయి బ్రదర్ అని. ఏం గొడవలు ఉంటాయి చర్చిలో అన్నాను. అంటే ఏంటి చెప్తానండి, పెద్దలకి పడదు, పాస్టర్ గారికి పెద్దలకి పడదు, విశ్వాసులకి పడదు, 3 కులాలు ఉన్నాయి మాకు, వాళ్ళకి పడదు అన్నాడు. అమ్మ, అయితే కొరింథీ సంఘానికి చెల్లె అక్క మీది కూడా ఉందన్నమాట. అయితే ఇలాంటి సంఘం అనమాట. గొడవలతో ఉన్నాయి, వర్గపోరు ఉంది, విభేదాలు ఉన్నాయి, అపరిపక్వత, నిలువెచ్చని స్థితి, చిన్న పిల్లకాయల చేష్టలు, పిల్లలు చేయకూడదని ఏమైతే చెప్తామో అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. అంతేకాకుండా దరిద్రమైన విషయం ఒకటి చెప్పాలి. యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన వాడికి లోకంలో ఉండేటువంటి ప్రత్యేకమైన వ్యక్తికి తేడా ఏంటి అని అంటే, యేసు ప్రభుతో కూడా ఉన్నవాడు లైంగికంగా పరిశుద్ధంగా బ్రతుకుతాడు. ఇది తీర్మానం. సెక్షువల్ ఇమ్మోర్టాలిటీ, ఏ రకమైన లైంగిక అపవిత్రతకు తావివ్వకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటాడు. అతడు క్రైస్తవుడు. ఒక క్రైస్తవ విశ్వాసంలో లైంగిక పాపము, లైంగిక అపవిత్రత అనే దానికి తావులేదు. అంత ఖచ్చితంగా బైబిల్ ఆజ్ఞలలో వ్యభిచారం చేయకూడదని ఇవ్వబడింది. ఎప్పుడు దేవుడు ప్రజలతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు శిలాశాసనంగా ఇవ్వబడింది ఆజ్ఞల్లో. అందుకని అది చాలా పరిశుద్ధంగా. అయితే ఈ కొరింథీ పత్రికలో ఉన్న గొప్ప బహుమతి ఏంటో తెలుసా? వాళ్ళందరూ యేసుప్రభుని రక్షణ పొందేసుకున్న తర్వాత కూడా చేసిన పని
ఆశ్చర్యపోకండి. వాళ్ళంట తండ్రి గారి భార్య అంటే ఎవరు? తల్లి. వాళ్ళతో కూడా వాళ్ళు ఉంచుకున్నారంట. మరి అదేమి సందర్భాలో బైబిల్ తప్పు అని చెప్పుద్ది బైబిల్, అంతేగాని తప్పు చెయ్యమని కాదు. ఇలాంటి తప్పుని కలిగి ఉన్నటువంటి ప్రజలను కప్పుకోము, మేము విప్పి చెప్పుతామని చెప్పుద్ది పరిశుద్ధంగా. తల్లి వరసతో వీళ్ళు శారీరక సంబంధం కలిగి ఉన్నారంట. చాలా అసహించుకునేటువంటి వార్త. ఇంకా చెప్పాలంటే పాగన్స్ అంటే లోకంలో ఉండేటువంటి అన్యులు కూడా తీయండి అది వాళ్ళ చేతిలో. ఆ లోకంలో ఉండే అన్యులు కూడా ఈ రకమైనటువంటి తప్పుని అసహించుకుంటారు. ఆటవిక జాతులు అంటే చదువు, సంస్కారం, లోకం, జ్ఞానం, ఈ టెక్నాలజీ ఇవేమీ లేనటువంటి ప్రజలైనటువంటి కొండ జాతుల్లో కూడా ఈ రకమైనటువంటి తప్పు ఉండదు. కానీ చదువుకున్న కొరింథీ పట్టణం వ్యాపారవేత్తలు కలిగినటువంటి ప్రదేశం, మంచి ట్రేడింగ్ సెంటర్ అది. అలాంటి ప్రదేశంలో ఉండేటువంటి వ్యక్తులు ఇలాంటి పాపం చేస్తున్నారంట. ఇంకా చెప్పాలంటే అన్యులు అభ్యసించేటువంటి చాలా ఆచారాలు, తిండిబోతుతనం, తాగుబోతులుగాను, ఇంకా విచిత్రం ఏంటంటే ఇదిగో ప్రభు బల్లని మనం సంఘంలో చేస్తాం చూసారా, ఆ ప్రభువు బల్లలో కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి, అప్పట్లో కమ్యూనిటీ డిన్నర్ ఉండేది. అంటే ఏంటంటే ఈ ప్రభు బల సంస్కారం చేసేటప్పుడు అందరూ కూడి వచ్చి ఒకే చోటు ఉండి సమిష్టిగా భోజనం చేసేవారు. ఇప్పుడు పిక్నిక్లు అంటున్నారు చూడండి, అప్పుడు పిక్నిక్ కాదు, అది ప్రేయర్ టెక్నిక్. అందరూ కూర్చునేవారు. అందరూ కూడా వచ్చిన తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకునేవారు, పరిచయాలు కలిగి ఉండేవారు, ప్రేమ కలిగి ఉండేవారు, ఆప్యాయత కలిగి ఉండేవారు, అక్రతలు తీర్చుకునేవారు, సహాయ సలహాలతో కలిసి ఉండేవారు, స్నేహభావంతో ఉండేవారు. ఎవ్వరికీ ఏ రకమైన విభేదాలు ఉండకుండా ఉండడానికి ప్రభు నిర్మించినటువంటి పరిశుద్ధమైన చర్య అది. ఇలాంటి పరిచర్యలో ఈ కొరింథీ సంఘంలో ఎలా తయారైపోయారంటే, వెళ్ళిపోయి ఎవడికి నచ్చింది వాడు ఫుల్గా తినేసి, ద్రాక్షరసాన్ని ఫుల్గా లీటర్లు తాగేసి, మొత్తొచ్చి పడుకుని పోయి అంత తాగేసేవారట. ఈ లోపు ఇంకెవరైనా వచ్చారనుకోండి, లాస్ట్లో ఎవరైనా లేట్గా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసలు అక్కడ ఏమి ఉండేది కాదు తినడానికి. అలాంటి తిండిపోతాను ప్రభువు బలను కూడా అపవిత్రం చేయగలిగినటువంటి గొప్పవారుగా మారిపోయారు. అంతేకాకుండా ఆత్మ విషయాలలో విపరీతమైనటువంటి గందరగోళం కలిగినటువంటి సంఘం. పరిశుద్ధాత్ముడు అభిషేకం తెలుసు, భాషల వరములు తెలుసు, కొన్ని ఫలములు తెలుసు. కానీ కొన్ని ఫలములు కొన్ని వరములతో వాళ్ళు గందరగోళాన్ని సృష్టించుకుంటుంటే పౌలు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, అరే నాయనా, ఏంట్రా ఈ సంఘంలో ఎలా తయారైపోయారు? మీకు నేను అన్ని విషయాలు చెప్తాను, అన్నీ మీకు ఇస్తాను, అన్నీ మీరు పొందుకోండి, కానీ ఇలాంటి తప్పుడు పద్ధతులు మాత్రం జీవించకండి అని చెప్పి శ్రేష్టమైన కృపావరాల గురించి వారికే బోధించి దేవుని యొక్క ఆత్మఫలాలు ఎలా పొందుకోవాలనేటువంటి మాదిరిని కూడా అక్కడ చెప్పాల్సి వచ్చింది. చాలా విషయాలలో వీళ్ళు కుటుంబాల్లో కలహాలు, స్పర్ధలు, విగ్రహాలకు సంబంధించిన వాటిని తిరగడాలు, గొడవలు, ఇలాంటివి రకరకాల పరిస్థితుల్లో అసలు సంఘము ఎలా ఉండకూడదో కొరింథీ సంఘం అలా ఉంది. దీన్ని మనం రెండో కోణంలో ఆలోచిద్దాం. అంటే ఒక సంఘములో రాకమునుపు ఎలా అయితే ఉన్నారో, సంఘముగా దేవుని యొక్క రక్తములో కడగబడి బాప్తిస్మం పొందుకుని మీరందరూ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారన్న తరువాత వాళ్ళల్లో మార్పు లేకుండా అలాగే ఉన్నారని చెప్పుకుందాం. సంఘం ఇలా మారింది అనడం కంటే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మార్పు లేకుండా ఇలాగున్నారు అని మనం చెప్పుకోవచ్చు. మార్పు లేని నేటి సంఘాలు ఎలాంటి దుస్థితి అయితే కలిగి ఉన్నాయో, ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ కొరింథీ పత్రిక కూడా ఇంచుమించు అలాంటి స్థాయి కలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నటువంటి సంఘం. ఆలోచించండి, సంఘాలు యేసుక్రీస్తు కొరకు శరీరంగా ఆయన ప్రకటించాడు. ఒక సంఘము యేసుక్రీస్తు శరీరం. ఇలాంటి శరీరాలు నిన్న మనం మాట్లాడుకున్నట్లు అనేకమైన భిన్న అవయవాలు కలిసి ఒక శరీరంగా మారినట్లు ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి అన్ని శరీరాలు కలిసి యేసుక్రీస్తు సంఘంగా మారతాయి. దానికి కొంతమంది క్రీస్తు సంఘం అనేటువంటి పదం పెట్టుకుని, క్రీస్తు సంఘం కాకపోతే మీరు ఏమైనా పేర్లు పెడితే మీరు నరకానికి వెళ్ళిపోతారని, క్రీస్తు సంఘములు 100 మంది చెప్తున్నాయి అని చెప్పాడు కాబట్టి ఇక క్రీస్తు సంఘం పేరే పెట్టుకోవాలని చెప్పి రకరకాల డాక్ట్రిన్లు వచ్చేసాయి. నిజానికి డాక్ట్రిన్లు పక్కకు పెడితే బైబిల్ చెప్తున్నటువంటి ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధగా ఆలోచిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి పక్షంగా పౌలు సంఘానికి ఈ 5 ఖచ్చితమైనటువంటి హెచ్చరికలతో కూడినటువంటి ఆజ్ఞల్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలోచించండి, మెలకువగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి, బలవంతులై ఉండాలి, ప్రేమతో చేయాలి. ఈ 5లో 4 ఒక క్రమము, 5 వేరొక క్రమం.
ఫస్ట్ 4 ఒక రకం, 5వది వేరేది. మొదటి 4 ఏ పనులను ఎలా చేయాలో నిర్దేశించబడినటువంటి ఆజ్ఞలు. 5వది సమాహారంగా 5 ఎలా చేయాలి, ఇంకెప్పటికీ ఎలా చేయాలి అనేటువంటిది నిబంధన. 4 ఆజ్ఞలు, 1 నిబంధన, గుర్తుపెట్టుకోండి. ఈ 5టిని కలిపి మనకి ఇవ్వబడింది. ఈ 5ంటిలో ఉన్నటువంటి వాస్తవాల్ని ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి ఆలోచిద్దాం. ఇందాక మహేష్ బాబు గారు చక్కటి ప్రశ్న వేశాడు, అసలు ప్రాబ్లం ఏంటి మనకి అని. ఇక్కడ కూర్చున్నటువంటి మనకి, వాక్యం వింటున్నటువంటి మీకు ప్రధానమైన శత్రువు ఎవరైనా ఉన్నారు అని అంటే, మానవ జాతికి ప్రధానమైన శత్రువు ఎవరో, మనుషులకు ప్రధాన శత్రువు ఎవరో నిజంగా ఆలోచించండి. నేను మీకు కొన్ని చెప్తాను, వినండి. మనిషికి ఆత్మీయమైనటువంటి వ్యక్తిత్వం కట్టుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి ప్రధానమైన శత్రువులు మొట్టమొదటిది మీ మనుషులే. ఇంకోటి ఎవడో చూడొద్దు, మనకు మనమే శత్రువులు. చూడండి, మా ఇంట్లో ఒక కుక్క ఉంది. ఆ కుక్కని నేను మరికొన్ని కుక్కల దగ్గరికి తీసుకెళ్ళాను. కుక్కలన్నీ ఒకేలాగా మన భాషలో కుక్కలే, మరి వాటికి ఎలా కనిపిస్తాయో నాకు తెలియదు. అవి ఎలా మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ కూడా మనకు తెలియదు. కానీ అన్నీ అరిసేవి కుక్కల అరుపులే అరుస్తాయి. రకరకాల జాతులు ఉన్నాయి కుక్కల్లో. అన్ని జాతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట్లో కయ్యమాడుకున్నట్లు గట్టిగా అరుస్తాయి. నువ్వేంటి అక్కడ కనపడ్డావు, నా ఇల్లు ఇది, నా రాజ్యం అన్నట్టు అరుచుకుంటాయి. ఒక 5-6 నిమిషాలు మనం అలాగే తిప్పామనుకోండి, భలే స్నేహం చేస్తే తెలుసవి కలిసిపోతాయి. అవి కలిసిపోయి తోక ఊపికుని ఎంత చక్కగా కలిసిపోతాయంటే, మనం లాక్కెళ్తే రావు. ఉండు, నేను ఇక్కడ ఆడుకుంటే నా ఫ్రెండ్ దగ్గర లాక్కెళ్ళిపోతున్నావు అన్నట్టు ఉంటాయి. అవి కలిసిపోతాయి. మరి మనుషుల సంగతి ఏంటి? వీళ్ళే కలవరం. పక్షులు కలిసిపోతాయి, సూక్ష్మజీవులు కలిసిపోతాయి, వారి జీవచరాలు, సముద్ర జలచరాలు కలిసిపోతాయి. కానీ కలవని జాతి అంతా ఎక్కడరా అనంటే మనిషే. విచిత్రం ఏంటంటే, ఆ మనిషికి దేవుడు బుద్ధినిచ్చాడు, జ్ఞానము కలిగించు ఆత్మనిచ్చాడు, సంపూర్ణంగా వివేచించు మనస్సును, హృదయాన్ని కూడా పెట్టాడు. తీరా ఇన్ని పెట్టిన తర్వాత మానవుడు ఎలాంటి పరిపూర్ణతలో, పరిపక్వతలో ఉన్నాడంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం అనేసాడు. అలాంటి మనిషి మరొక మనిషిని చేర్చుకోవటంలో కానీ, అంగీకరించడంలో కానీ, ఒప్పుకోవటంలో కానీ, పంచుకోవటంలో కానీ అస్సలు ఒప్పుకోడండి. ఏంటో తెలీదు ఈ ప్రాబ్లము. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలాంటి ప్రాబ్లము? మీకు ఎవరైనా ప్రధానమైన శత్రువులు ఎవరు ఉన్నారంటే మీరు ఎవరి గురించో మాట్లాడతారేమో. మానవ జాతే, మనకు మనమే శత్రువులు. 2, మనిషికి పెద్ద శత్రువు ఎవరు అనంటే అపవాది. అపవాది అనగా మనందరూ మాట్లాడుకునే సాతాను అనేటువంటి పేరు, దుష్టుడు అనేటువంటి పేరు ఈ అపవాది. ఈ అపవాదికి లోకమంతా కూడా దేవుని యందు సృజించిన తరువాత తప్పని పరిస్థితుల్లో పాపం చేయటం ద్వారా లోకం యొక్క అధికారం అంతా దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దుష్టుని యొక్క పరిపాలనలో లోకం ఉంది, దుష్టుడు దీన్ని పరిపాలిస్తున్నాడు. దుష్టుడు అనగా అపవాది, శత్రువు, మనకి శత్రువు. 3వది లోకము మనకి శత్రువు, ది వరల్డ్. ఈ లోకం మనకి చాలా శత్రువు. మొదటిది మనుషుడే, మానవులకు మానవులే శత్రువులు. 2వది అపవాది. 3వది లోకం. 4వది నీ శరీరము నీకు శత్రువు, నీ బాడీ. నిన్న మనం నేర్చుకున్నాం, ఇది దేవుని ఆలయము, దేవుని ఆత్మకు నివాసయోగ్యం. కానీ నీ శరీరం నీకు చాలా శత్రువు. ఏది చెయ్యకూడదు అనుకుంటుందో అది చేస్తుంది, అది ఏది చెయ్యాలనిపిస్తుందో అది చేయనివ్వదు. అది ఏది? శరీరం. 5వది నీ హృదయము లేక నీ మనస్సు నీకు చాలా తిరుగుబాటు చేసే శత్రు కేంద్రం. మనస్సు లేక హృదయం చాలా తిరుగుబాటు చేస్తాయి, నిన్ను అపోజ్ చేస్తాయి, ఉండనివ్వదు, నిలబడనివ్వదు, కొనసాగనివ్వదు. నీకు నచ్చిన దానికన్నా దానికి నచ్చింది చేయమని చెప్పుద్ది మనస్సు లేక హృదయం. 6వది భావోద్వేగాలు నీకు శత్రువులు, ఎమోషన్స్. నీ శరీరంలో ఉండేటువంటి భావోద్వేగాలు నీ కంట్రోల్లో ఉండాలని ఉంచలేం. కొంతవరకు ఉంచగలం, ఆ తర్వాత అవి నీ మీద దాడి చేస్తాయి, నిన్ను ఓవర్కమ్ చేస్తాయి. నువ్వు మూసుకో, నేను చేస్తాను ఇంతే అని చెప్పి తిరుగుబాటు చేస్తాయి. భావోద్వేగాలు, రకరకాల భావోద్వేగాలు. ఆఖరిది కోరికలు మరియు స్నేహితులు, ద డిజైర్స్ అండ్ ఫ్రెండ్స్. లోకంలో ఉండేటువంటి స్నేహితులు కానివ్వండి, లేక నీ ప్రియ మిత్రులని చెప్పుకునేది ఏదైనా కానివ్వండి, అట్ ద సేమ్ టైం నీకున్నటువంటి డిజైర్స్, కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి
లోకంలో పూర్తిగా శత్రువులుగా ఉంటారు. ఈ శత్రువులు నీ మీద ఎప్పటికైనా దాడి చేయొచ్చు, ఎలాగైనా దాడి చేయొచ్చు, ఏ సందర్భంలోనైనా దాడి చేయొచ్చు, ఏ పరిస్థితిలోనైనా నీ దగ్గరికి చేయొచ్చు. కొరింథీ సంఘానికి పౌలు ఈ విషయాన్ని రాసేటప్పుడు మొదటి 4 ఆజ్ఞలిస్తూ 5వదేమో నిబంధనగా చెప్తూ ఈ 5 విషయాలు మీరు చేయండి అనేటప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ని మీరు చూస్తే క్రైస్తవుడును సైనికుడుగా భావించి చెప్పబడుతున్నాయి. క్రీస్తు మన కమాండర్, లేక మన మేజర్ జనరల్, లేక మన ప్రెసిడెంట్, ఆయనకు ఉన్నటువంటి ఆర్మీ ఎవరు అని అంటే క్రైస్తవుడు అని చెప్తున్నాడు. అంటే ఒక క్రైస్తవ్యం భూమి మీద యుద్ధ దినాలతో ఉంటుంది. యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక సైనికుడు ఎట్లా సిద్ధంగా ఉంటాడో, ఎట్లా ఎదురుగా ఉంటాడో, ఎట్లా యుద్ధం చేయడానికి రాజనీతి కలిగి ఉంటాడో అలాంటి పరిపాలనా దక్షతతో ఒక మానవుడు సిద్ధపడాలి అనేది దేవుని యొక్క గొప్ప బలమైన కోరిక. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి గురించి బైబిల్ చెప్తుంది అనంటే, ఈ శరీరము చాలా విపరీతమైనటువంటి పరిస్థితులతో విపత్కరమైనటువంటి పద్ధతులకు ఎదుర్కోవడానికి రెడీ అవుతుంది, అంటే ఫేస్ చేయడానికి రెడీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లంని అంచనా వేయటంలో కొన్నిసార్లు ఇటు అటు అవుతుంది. ఈయన చెప్పినటువంటి మొదటి ఆలోచన ఆజ్ఞను మీరు చూసినప్పుడు మొదటిగా ఏమన్నాడంటే మెలకుగా ఉండండి అన్నాడు. అసలు మనిషి సైనికుడు ఎందుకు మెలకుగా ఉండాలి ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు మెలకుగా ఉండాలి అని అంటే నిద్ర. మెలకు అంటే దేనికి సంబంధించింది? నిద్ర. నేను దీన్ని తెలుగు భాషలో మాట్లాడాలంటే మెలకుగా ఉండుట అనగా ఏమి అంటే నిద్రపోకుండా ఉండుట అని చెప్పాలి. వితౌట్ స్లీప్, నిద్రపోకుండా. అసలు ఎందుకు ఉండాలండి నిద్రపోకుండా? ఎందుకు ఉండాలి? ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని. 2, ఎవడైనా దాడి చేస్తాడేమోనని. 3, ఏ పరిస్థితుల్లోనైనా శత్రువు నిన్ను దాడి చేసి నీ దగ్గర ఉన్నది దొంగతనం చేస్తాడేమోనని. తర్వాత ఏదైనా పరిస్థితుల్లో నువ్వు కాచుకోకపోవటం వల్ల నష్టాన్ని ఏదైనా సంభవిస్తుందేమోనని. ఇలాంటి వాటికి మనం మెలకుగా ఉండాలి. నేను మీకు యేసుప్రభు వారు చెప్పిన మాట ఒకటి మీకు చూపిస్తాను. ఆ మాట వినండి. మీరు ఆయన దొంగ వస్తాడు అని మీకు ఒక గడి చెప్పాడు అనుకోండి. జనరల్గా దొంగలు ఏ టైంలో వస్తారో తెలుసా? రాత్రా? పోనీ రాత్రి అనుకుందాం. అంటే ఇది పాతకాలంలో రాత్రులు, ఇప్పుడు పగలే. పట్టపగలే దొంగతనం, పబ్లిక్గా దొంగతనం, ఎదురుగా నుంచోబెట్టి మీకు కావాల్సిన దగ్గర వాడు దొంగతనం చేయగలుగుతాడు. ఇంకా రాత్రి వస్తాడు. రాత్రి ఏ టైంలో వస్తాడు? 3 గంటలకా? అబ్బా, తెల్లవారుజాము 3 అంట. 2 1 గంట. ఇంకా ముందుకు వచ్చైతే అది వచ్చారు. కానీ ఆలోచించండి, మనుషులు గాఢ నిద్ర పడుతునేటప్పుడు వాడు వస్తాడు. ఎప్పుడు గాఢ నిద్ర పడుతుంది? మీరు ఏ 6:30కో 7కో మంచం మీదకి ఎక్కి ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయో చూడడం మొదలెడితే చీకట్లో కళ్ళు తెరిచి అలా చూసి ఇటు తిరిగి అటు తిరిగి ఫోను ముఖం మీద పడిపోయాక అప్పటికి నిద్ర 4 ఆవులింతలు వస్తే అప్పుడు కొంచెం కునుకు పట్టింది అనిపిస్తే సరిగ్గా 4-3 మధ్యలోకి వచ్చేటప్పటికి గాఢ నిద్ర వస్తుందండి. డీప్ స్లీప్కి వెళ్ళేటప్పుడు రెమ్ అంటాం. అక్కడికి వచ్చేటప్పటికి వాడికి మంచి శరీరంలో నుంచి కొంతమందికి గురకలు బాగా ప్రారంభమవుతుంటాయి. అంటే అది డీప్ స్లీప్ టైము. ఆ గురక ప్రారంభమవుతున్నప్పుడు కత్తి పట్టుకొచ్చి పార్ట్ తీసుకెళ్ళిపోయినా ఆవిడే మట్టుకోడు. వాళ్ళకి తెలియదు అది. అంటే లెగుస్తారో లేదో తర్వాత విషయం, నరికేసినా వాళ్ళకి సంబంధం లేనంత నిద్ర వస్తుంది. అసలు ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన 2-3 నిమిషాలు కూడా వాడు చాలా హ్యాపీగా ఉంటాడండి, మంచి స్లీప్ వస్తుంది. అలాంటి నిద్రపోయేటప్పుడు మనిషిని నువ్వు మెలకుగా ఉండాలరా అన్నావు అనుకోండి, నువ్వు కాపలాకాయ నేను నిద్రపోతాను అంటాం. ఎందుకు? నిద్ర అంత ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మెలకువ నిద్రకు సంబంధించింది కాదు. శరీరాన్ని విశ్రాంతిని తీసుకోవటానికి వచ్చినటువంటి మెలకువ గురించి బైబిల్ ప్రస్తావన చేయలేదు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మెలకువ ఈరోజు మనతో చెప్తున్నటువంటి కొరింథీ పత్రికలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో ఉన్నటువంటి దుర్భరమైన క్రైస్తవ జీవితాన్ని చూపిస్తూ నేటి సంఘాలకు సాదృశ్యంగా ఆ సంఘం కూడా ఉండడాన్ని చూపించి మీరు కూడా మెలకుగా ఉండండి అని ఆ రోజు ఆజ్ఞ ఈ రోజుకి కూడా అప్లై అవుతుంది. ఇంత దూరం నడిపిస్తున్నటువంటి ఈ యొక్క మెలకువ ఏ స్థితిలో మనల్ని నడిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు మెలకుగా ఉండాలి అని అంటే, నెంబర్ 1 ప్రమాదాన్ని తప్పించుకోవటానికి, నెంబర్ 2
నష్టాన్ని తగ్గించుకోవడానికి, నష్టాన్ని నివారణ కలిగి ఉండడానికి. మీరు చూడండి, రాత్రంతా మెలకుగా ఉండి కంట్రోల్ సెంటర్స్ ఓపెన్ చేశారు. ప్రజలకు ప్రతి గంటకి ఒక వర్తమానం మీకు రిలీజ్ చేస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తుఫానుగా మారి విపరీతమైన వేగంతో, గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా మరి విశాఖపట్నం, శ్రీకాకుళం మీదుగా ఒరిస్సా వైపు తీరం దాటడానికి వస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రకటన చేస్తారు. కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, ఎన్డీఆర్ఎఫ్ విపత్తులు నివారణ కమిటీలు, అనేక మంది సెక్యూరిటీ వారు అందరూ కూడా వచ్చి ప్రతిరోజు ప్రతి సమయం మీకు కాపలా కాస్తారు. ఎందుకు? ప్రజల యొక్క ప్రాణ ఆస్తి నష్ట నివారణ కొరకు. వాళ్ళు నిద్రపోయారు అనుకోండి, ఈలోపు తుఫాను వచ్చిందనుకోండి, కరెంటు స్తంభాలు కూలిపోవచ్చు, మరో రకమైనటువంటి ప్రమాదం జరిగి వరదలు కట్టలు తెంచుకుని ఆ చెరువులు లేకపోతే కాలువలు లేకపోతే ప్రవాహాలు ముందుకొచ్చేయచ్చు. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే మెలకుగా ఉండి ఆల్ ద 24 అవర్స్, ఆ 72 అవర్స్ ఆ ఆరెంజ్ సిగ్నల్ నుంచి ఎన్ని ప్రమాద తీవ్రతలు అయితే చెప్పబడ్డాయో ఆ అన్నిటి కొరకు వాళ్ళు మెలకుగా ఉంటారు యంత్రాంగం. కారణం నష్టాన్ని తగ్గించడం కొరకు. మూడోది ఉపద్రవాన్ని నుంచి కాపాడడానికి. ఉపద్రవం ఏ రకమైనటువంటి నష్టము? కొద్దిపాటి నష్టం కాదు. ఉపద్రవం అంటే అత్యధికమైన నష్టం, చాలా పెద్ద నష్టం వచ్చేసింది అంటే ఆ ఉపద్రవాల నుంచి తప్పించుకోవటానికి మనం చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. చూడండి, గడిచిన దినాలలో మనము ఒక 2 సంవత్సరాలు ఎప్పుడూ ఈ ప్రపంచం ఎప్పుడో ప్లేగ్ వచ్చింది, కలరా వచ్చింది, మసూచి వచ్చిందని విన్న మాటల నుంచి ఆధునిక ప్రపంచంలో కరోనా వచ్చింది. ఈ కరోనా వ్యాధి ఎక్కడో వుహాన్లో వచ్చిందని ఒకరు, లేదు అమెరికా ల్యాబ్లో పుట్టిందని ఒకరు, మొత్తానికి ఎక్కడో చోట పుట్టింది కానీ మన ఇంటి వరకు చేరింది. మొత్తం ప్రపంచమంతటికి చేరినటువంటి కరోనా వైరస్ ఎంత ఉందో తెలుసా? మీరు ఇంట్లో దగ్గుమందు వేసుకోవటానికి పిల్లలకి టీ స్పూన్ అని ఒకటి ఇస్తారు. టీలో కలుపుకోవడానికి పెట్టేటువంటి ఒక స్పూను. మొత్తం ప్రపంచానికి వచ్చినటువంటి వైరస్ మొత్తం కలిపితే టీ స్పూన్ వైరస్ ప్రపంచాలను వణికించింది. అది పాండమిక్ అని అంటారు. అంటే అది పెద్ద ఉపద్రవం, అది చిన్నది కాదు. దాన్ని ఆపలేం, ఆపజాలం. ఏం చేయాలి? మెలకుగా ఉండడమే, దాన్ని కాపాడుకోవటమే. ఆ దగ్గు మనిషికి రాకుండా ముక్కులకు మాస్క్ పెట్టుకుని నా శరీరంలో ఉన్నది బయటికి వెళ్లకుండా, బయట శరీరంలో ఉన్నది ముక్కులోనికి ప్రవేశించకుండా ఆ పాండమిక్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోగలిగాం. ఎంత నష్టం కలిగింది? చనిపోయిన వ్యక్తిని కనులారా చూసి ఆఖరి ఏడుపు, ఆఖరి వీడ్కోలు, ఆఖరి ప్రార్థనలు ఏమీ లేవు. బుల్డోజర్లు తీసుకెళ్ళిపోయి సమాధుల్లో పడేసి తీసుకెళ్ళి కట్టలు కట్టలు కుప్పలు కుప్పల శరీరాలు కాల్చిపడేశారు. ఏం జరిగింది అని అంటే వైరస్ సోకింది, చనిపోయారు. ఊపిరాడలేదు, దగ్గొచ్చింది, 4 తుమ్ములు, ఫట్ మనిషి లేచిపోయాడు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం, ఇంజక్షన్ల కోసం వేల కోట్ల ఖర్చు. కారణం ఏంటి? ఆఖరికి వైరస్లు మళ్ళీ మనం ఇంజెక్ట్ చేసుకుని టీకాలు వేసుకుని వాటి నుంచి మనం తప్పించుకున్నాం. ఉపద్రవం నుంచి మెలకుగా లేకపోతే ఇప్పటికీ ప్రమాదం. మరొక వైరస్ రాబోతుంది ఈ సంవత్సరం, మళ్ళీ ఇంకొక వైరస్. ఇది దాని బాబు, కరోనాకు బాబు. ఇంక మంచి సీనియర్ సూపర్ స్టామినాతో వస్తుంది. ఇవన్నీ తప్పవిక. మనం మెలకుగా ఉండడం తప్ప మనం ఏం చేయలేం. అలాగే అనారోగ్యాల కొరకు మనము మెలకుగా ఉండాలి, అనారోగ్యం రాకుండా. ఈ మధ్యకాలంలో అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయినాయి. తినే తిండి జాగ్రత్తగా తింటున్నారు, కొలతలు కొలుసుకుని తింటున్నారు కొంతమంది. అదే బరువులు చూసుకుని ఎన్ని గ్రాములు ఉండాలి, ఎన్ని మోతాదు ఉండాలి, కొవ్వు ఎంత ఉండాలి, మరి పిండి పదార్థాలు ఎంత ఉండాలి, మాంసకృతులు ఎంత, ఖనిజ లవణాలు ఎంత ఉండాలి, మంచిదే. అందుకని ఈ మధ్య చాలామంది ప్రభుత్వం కూడా మన మీద దయ తెలిసిందో లేకపోతే ఆయన మీద కరుణ చూపిందో కానీ మంతెన సత్యనారాయణ రాజు గారిని కూడా క్యాబినెట్ మినిస్టర్ హోదాలో మరి ప్రభుత్వ సలహాదారుగా చేర్చుకున్నారు. ఇంకా ఆయన చెప్తాడు, బెండకాయలు, చిక్కుడుగాయలు, దోసకాయలు తినాలి అని మొదలెడతాడు ఆయన. ఇంక మనం కూడా ఏం తినాలి? ప్రభుత్వ సలహాదారులు చెప్పినప్పుడు నాయుడు గారు తింటారు, చంద్రబాబు నాయుడు గారు. మనం కూడా తినాలి. ఎందుకనంటే ప్రజల ఆరోగ్యము, మీరు క్షేమంగా ఉండడం, కరకట్ట మీద ఇంకో ఇల్లు కట్టుకోవడం. ఆయన పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుందాం. ఏంటి? ప్రజల ఆరోగ్యం క్షేమంగా ఉండాలనే ఆలోచనేనా, ఇంకేమైనా ఉందా? ఏమో, ఎవరేమనుకున్నా మన కాన్షియస్ మనకుంది కదా. మనం జాగ్రత్తగా తింటున్నాం కదా. మనం కూడా ఈ మధ్యకాలంలో సిరుధాన్యాలకు వచ్చేసారు కదా. అందరూ కొర్రలు, సామలు, అంటుకొర్రలు, సోళ్ళు వీటికి వచ్చేసారు, చిరుధాన్యాలకు వచ్చేసారు. జావలు,
ఈ మధ్య ఎవరిని తింటామంటే లేదు బ్రదర్ ఒక పూటే బ్రదర్ అంటారు. రెండో పూట ఏం తింటున్నామంటే సో మేము జావ తాగిస్తాం బ్రదర్ అని. పొద్దున్న ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నా నో 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 బ్రేక్ఫాస్ట్ ఓన్లీ రాగి మాల్ట్. ఒకడేమో మజ్జిగలో కలుపుతాడంట, ఇంకోటి పులిసేస్తాడంట, ఏదో చెప్తున్నారు. మొత్తానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ప్రజల యొక్క మెలకుగా ఉండాలి, తప్పదు. ఎందుకంటే ఎంత ఆరోగ్యం కాపాడుకున్నా ఒక పూట మనం తినే బయట తిండి నీ శరీరంలోనికి క్యాన్సర్ కారకాలను గట్టిగా చొప్పించగలదు, గట్టిగా దొచ్చగలదు. ఒక్క పూట తింటే చాలు. అంతెందుకర్రా, రోజు ఇంట్లో కాసి నీళ్ళు తాగండి, ఎప్పుడన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు బయట నీళ్ళు తాగండి, ఆ రాత్రికి మీకు ముక్కారకపోతే అప్పుడు నా దగ్గర రండి, కారిపోద్ది, తుమ్ములు వచ్చేది. ఎందుకు? రోజు ఒక రకమైనటువంటి పదార్థానికి అలవాటు పడి నువ్వు ఒక్కరోజు కదా ఏమవ్వదలే అని తింటే అలాగే తేడా చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. నెంబర్ 5, మెలకు ఎందుకు ఉండాలి అంటే మోసం జరగకుండా మెలకుగా ఉండాలి. నిన్ను మోసగాడు మోసం చేయడానికి ఎప్పుడు మెలకుగా ఉంటాడు. వాడు ఎంత టెక్నిక్గా మెలకుగా ఉంటాడంటే, ఉదయాన్నే ఓ పెద్ద నా క్లోజ్ ఫ్రెండ్ ఒక మెయిల్ పంపించాడు. ఏంట్రా అంటే, అరే అలర్ట్ చేయి అందరికీ అన్నాడు. ఏంటి సంగతి అని అంటే, హ్యాపీ న్యూ ఇయర్ మెయిల్ అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అని పంపిస్తుంటారు. ఈ రాత్రి 31st నైట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చినప్పుడునే ఎవరు పంపించారు అని మీరు నొక్కకుండా ఉండరు. నొక్కగానే APK అనేటువంటి ఒక ఫైలు సెల్ ఫోన్లో మాల్వేర్ని ఇన్స్టాల్ చేసేస్తుంది. ఒక్కసారి మాల్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత నీ ఫోన్లో బ్యాంకింగ్ యాప్స్ ఏమీ లేకపోయినా ప్రమాదం ఏమి లేదు, ఏమి నష్టమేం కలగదు. కానీ రేపు ఎప్పుడైనా దానిలో ఫోన్పే అకౌంట్ లింకప్ చేసావా, గూగుల్ పే పెట్టావా, ఏ బ్యాంక్ అకౌంట్ అయినా దానిలో దూర్చావా, ఇంకా అక్కడ నుంచి నీ బ్యాంక్ అకౌంట్ 10 నిమిషాలు కూడా పట్టకుండా వాళ్ళు మొత్తం తీసి పడేస్తాడు. టోటల్ అకౌంట్ జీరో అయిపోద్ది. .apk ఫైల్. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చేసిన బొమ్మని నువ్వు నొక్కేటప్పుడు .apk అని కింద ఉందేమో చూసుకోవాలి. అది నువ్వు చూసుకోకుండా నొక్కావా, గోయిందా, ఇంకెళ్ళిపోయినట్టే, మొత్తం పోయినట్టే. సో ఎందుకు పోతుంది చెప్పలేము. వాడు నిన్ను మోసం చేసడానికి రకరకాల పరిస్థితుల్లో పంపుతున్నాడు. మొన్న మా పార్వతీపురంలో, ఇది మన చిన్నబండపల్లి, మా ఊరు మా పని మేనిఫెస్టో అని మాకు ఒక గ్రూప్ ఉంది. నేను ఆ ఊరిలో సభ్యుడిని కాబట్టి మా గ్రూప్లోకి ఒక ఫైల్ పంపించారు, అదే ఒక పోస్ట్ వచ్చింది. దానిలో నీ అకౌంట్ నీ బండి ట్రాఫిక్ వాళ్ళు పట్టుకున్నారు, నీ బండి మీద ట్రాఫిక్ చలానా పడింది, అర్జెంటుగా దాన్ని చూసి దీనిలోంచి కట్టుకో డబ్బులు, లేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఓ ఫైల్ వచ్చింది. అది ఏంటి ఫైలు అని నేను ఎలా చూసినట్టుగా దానిలో .apk అని ఉంది. అమ్మ ఎవడ్రా ఈడు పోస్ట్ చేశాడని చెప్పి వెంటనే నేను దాన్ని డిలీట్ చేసి ఆ మనిషికి ఫోన్ చేశాను. ఒరేయ్ ఎవడ్రా నువ్వు ఈ ఫైల్ ఎందుకురా పోస్ట్ చేసావు అని అడిగితే, సార్ మీరెవరు సార్ అన్నాడు. నేను పలానా అన్నాను. వెంటనే అన్నాడు, సార్ నా ఫోన్ పోయింది సార్, ఈ వాట్సప్ వాడు హ్యాక్ చేస్తాడు సార్, ఎవడికో అందరికీ ఫైల్స్ పంపించేస్తున్నారు సార్ అన్నాడు. సరే అది నిజమో అబద్ధమో పక్కకు పెడితే, అది నొక్కారా మీ ఫోన్లో అది ఇన్స్టాల్ చేయటం, మీ డేటా అంతా అవతల థర్డ్ పార్టీకి పంపించడం జరుగుద్ది. ఇది మోసం. మరి మెలకుగా ఎవరుండాలి? ఎయిర్టెల్లో ఉంటాడా ఏమండి, రిలయన్స్ వాడు ఉంటాడా? ఎవరుండాలి? ఇప్పుడు మనమే మెలకుగా ఉండాలి. ఆరోది నమ్మకం. నీ నమ్మకాన్ని పాడు చేసే పరిస్థితులు ఉంటాయి. యువర్ ట్రస్ట్ అండ్ యువర్ బిలీఫ్ మే డ్యామేజ్ యువర్ లైఫ్. నీ నమ్మకాన్ని పాడైపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి నువ్వు చాలా మెలకుగా ఉండాలి. నీ నమ్మకాన్ని కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. నీ నమ్మకాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోతే చాలామందికి చాలా నష్టం కలుగుద్ది. చాలా నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలను కాపాడుకునేటప్పుడు సరి అయిన నమ్మకాన్ని కాపాడుకోవాలి సుమి. ఏది పడితే అది నమ్మాల్సిన పని లేదు. యేసు ప్రభు అని పేరు చెప్పంగానే అంతా దేవుళ్ళే అని అనుకోవటానికి లేదు. ఈరోజు బాప్తిజం తీసుకున్నటువంటి కుటుంబాలలో ఒక 2 కుటుంబాలు పరిపూర్ణంగా యేసు ప్రభువుని లాస్ట్ 1 month 2 monthsలోనే అంగీకరించి రక్షణ పొందిన వారు ఉన్నారు. నిన్న నేను ఒక ఆయన కలిశాను. ఆయన యేసు ప్రభుని రక్షణగా అంగీకరించాడు. నేను బాప్తిజం గురించి చెప్పాను, దేవుని రాజ్యం గురించి చెప్పాను, తీర్పు గురించి చెప్పాను, వాక్యం గురించి చెప్పాను. అన్నీ విన్నాడు, చాలా సంతోషించాడు. మీలాంటి వాళ్ళతో పరిచయం దొరకడం గొప్పండి అన్నాడు. మొన్న వారం వాకింగ్లో నేను కలిసి, తమ్ముడు ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అని మాట్లాడుకుంటుంటే, చాలా బాగున్నానన్నా. అన్నా ఏం జనం వచ్చారన్నా అన్నాడు.
ఎక్కడికి అన్నా? ఎక్కడ జనం ఏంటి సంగతి అంటే కొండగుడికన్నా అన్నాడు. ఏ గుడే? కొండగుడి అన్నా. అక్కడ రోజ్ హిల్స్ అన్నా, పైనేమో యేసు ప్రభు, పక్కనేమో మసీదు, పక్కనేమో గుడి ఉంటుంది కదా అక్కడన్నా అన్నాడు. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికన్నా? యేసు ప్రభు కదన్నా, అక్కడ సిలువ ఉందన్నా అన్నాడు. సిలువ ఉండడం కాదురా, అది వేరే, అక్కడికి వెళ్ళకూడదు కదా మనం అని అంటే, ఊరుకోడన్నా యేసు ప్రభు గురించి ఇన్ని చెప్పి మరి అలాంటి దగ్గరికి వెళ్ళకూడదని మీరు అలాంటి ఎలా చెప్తారన్నా అన్నాడు. ఇప్పుడు మన నమ్మకం ఏమైంది? ఏ మాట మీద విశ్వాసం ఉంచాలి? ఏ నమ్మకమైన యేసు ప్రభుని పట్టుకోవాలి? మరి యేసు ప్రభుని నమ్ముకుంటూ మధ్యలో వాడు అమ్మగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆ కొండ మీద ఎవరున్నారు? మరియమ్మ గారు ఉన్నారు, యేసు ప్రభు గారు తల్లిగారు ఉన్నారు. ఆమెమో యేసు ప్రభు గారు చెప్పింది చేయమని చెప్తే, వీళ్ళేమో ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు యేసు ప్రభుకి చెప్పు అని చెప్తున్నారు. మరియమ్మకి ప్రార్థన చేస్తే ఏముంటుందో తెలుసా? మరియమాత పునీతురాలా మా కొరకు వేడుకొనుడి, భాష కూడా అలాగే ఉంటుంది. మీరు చెప్పండి, మీరు మీ అబ్బాయికి చెప్పండి, మీరు చెప్తే తల్లి కాబట్టి మీరు చెప్తే మీ కొడుకు అంటాడు. ఆవిడేమంది? ఆయన చెప్పింది చేయండి అని. యోహాను సువార్త 2వ అధ్యాయాలు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో మన నమ్మకము అపనమ్మకంగా మారిపోయే పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఆఖరిది అజ్ఞానం, తెలివి తక్కువతనం, జ్ఞానము లేకపోవటం. అజ్ఞానంలోనికి మనిషి వెళ్ళినప్పుడు జ్ఞానమును తెచ్చుకోవటంలో మెలకుగా ఉండాలి. ఏమిటి జ్ఞానము? ఏది అజ్ఞానము? అజ్ఞానానుసారమైనటువంటి జీవితం, గాఢాంధకారమైనటువంటి జీవితం నరకమయమైపోతుంది. సో అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు. జ్ఞానం సంపాదించుకోవడానికి ఇష్టపడాలి, అజ్ఞానం నుంచి రక్షణ పొందడానికి ఇష్టపడాలి. ఈ 7 సందర్భాలు మనం మెలకుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. 7:1. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? సైనికులు కదా క్రైస్తవుడు, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? చాలు. ఏంటట? భూమి మీద మనుషుని యొక్క కాలము యుద్ధాలు లాంటిది. యుద్ధం చేసే పరిస్థితి ఉంటుందట, యుద్ధంలో జరుగుతుందట. నిజానికి ఇది యోబు గ్రంథము అబ్రహాము కాలానికి సమకాలీన గ్రంథం, అబ్రహాముకు దగ్గర టైంలో జరిగినటువంటి చరిత్ర. అలాంటి యుద్ధకాలము భూమి మీద మనుషులది కాదా అని అడిగితే, ఇన్ని వేల చరిత్రల కాలం దాటిపోయిన తర్వాత కూడా మీరు ఈరోజు గాజా సరిహద్దులోకి వెళ్ళినా, పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళినా, ఆయా ప్రదేశాలలోకి వెళ్తే యుద్ధ సమాచారమే. ఇప్పటికీ యుద్ధాలే, ఇప్పటికీ యుద్ధం లేకుండా సమాధానం లేవు. ఈరోజు ప్రపంచ దేశాలలో సుమారుగా 42 దేశాలు యుద్ధాల మధ్యలో ఉన్నాయి. 42 నైబరింగ్ కంట్రీస్తో వారికి మధ్యలో యుద్ధాలు ఉన్నాయి. ఎక్కడ సమాధానం లేదు. అంటే భూమి మీద మనిషి యొక్క కాలమే యుద్ధాలతో ఉండేటువంటి కాలంగా మారుతుంది అని చెప్తున్నాడు. మరి యుద్ధంలో ఉండేటప్పుడు సైనికులు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ విషయం క్రైస్తవుడు, యుద్ధం జరుగుద్ది, యుద్ధానికి మీరు ఎంత సిద్ధంగా ఉండాలి, దాని కొరకు మెలకుగా ఉండాలి అన్నమాట చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని యుద్ధంలో ఏం జరుగుద్దో ఒకసారి ఆలోచిద్దాం. శత్రువు మనల్ని డైరెక్ట్గా వచ్చి ఏం చేయొచ్చు మీరు మెలకువ లేకపోతే? నెంబర్ 1 వేసేయచ్చు, చంపేయచ్చు. లేకపోతే అసలు ఇజ్రాయేల్కి గాజాకి పెద్ద యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? అటాక్ చేసి వాళ్ళు 126 మందిని బందీలుగా పట్టుకెళ్ళారు, హోస్టేజెస్గా పట్టుకుపోయారు. బందీలుగా పట్టుకెళ్ళడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇజ్రాయేల్ దేశానికి ఉన్నటువంటి గొప్ప పౌరుషం ఏంటంటే, శవానితో సైతం వాళ్ళ శవము, వాళ్ళ శరీరాలు చనిపోయిన తరువాత కూడా వాళ్ళ దేశంలోకి ఆ శరీరం ఖచ్చితమైన పద్ధతిలో గనక ఖననం చెయ్యకపోతే వాళ్ళు నిద్రపోరు, అన్నం ముట్టుకోరు. అది యుద్ధం వాళ్ళది. ఇజ్రాయేల్ దేశము ప్రతి పౌరునికి కూడా ఆ రకమైనటువంటి రోషం కలిగి ఉంటాడు. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ శరీరం వాళ్ళ దగ్గరికి రాకపోతే ఊరుకోరు. శరీరం రాకపోయినా అట్లీస్ట్ ఎముకలైనా తెచ్చేసుకుంటారు వెనక్కి. మోషే ఎముకల్ని వెతికినట్టు తర్వాత అనేక మంది చనిపోయిన తర్వాత వారి ఎముకలను తీసుకుని వెళ్ళి భద్రం చేసుకుంటారు. అది ఖచ్చితమైన పద్ధతి వాళ్ళకి, అంత ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. అలాంటి యుద్ధంలో బందీలుగా తీసుకొని పోవచ్చు. ఒకవేళ నువ్వు మంచిగా నిద్రపోతున్నావు అనుకోండి, యుద్ధంలో అలసిపోయి నిన్ను నిద్రలోనే చంపేయచ్చు. నువ్వు కళ్ళు చేసేలోపే నిన్ను పొడి చంపేయచ్చు. కాబట్టి ఆత్మీయ మత్తు, ఆత్మీయ మబ్బులలో నుంచి మనం బయటకు రావాలని పౌలు కోరుకుంటున్నాడు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి సంఘము క్రైస్తవ్యంలోనికి వచ్చి కూడా జోగిపోతుందేమో, మెలకుగా లేదేమో,
ఉన్నతమైన దేవుని యొక్క ఆ మరణ పునరుద్ధానాల విలువను నువ్వు నిర్లక్ష్యం చేస్తావేమో, ఎలా ఉంటున్నావో చూసుకో అని చెప్పడానికి చాలా ఖచ్చితంగా ఈ మెలకువ అనేటువంటి పదాన్ని ఒక సైనికుడికి సూచనగా వాడుతున్నాడు. ఈరోజు నీ మెలకువ ఏంటి? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఎందుకు ఈ బలహీనతలో ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ బలహీనత శారీరకంగా, ఆత్మీయంగా, భౌతికంగా నీ జీవితానికి నష్టం కలిగిస్తుంది. మెలకువ లేని తనము శారీరకమైన నష్టము, ఆత్మీయమైన నష్టము, భౌతికమైనటువంటి భూ సంబంధమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజు అపవాది చేయగలిగేటువంటి ఒక మోసం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను, వినండి. నేను మీకు 10 సంగతులు చెప్తాను. ఈ 10 సంగతుల్లో మీరు మెలకుగా ఉండడం ఎంత అవసరమో మనకు అర్థమైపోద్ది. ఆత్మీయంగా జరిగేటువంటి పరిస్థితులు, భౌతికమైనవి తర్వాత చెప్దాం. మొట్టమొదటిది, అపవాది మనకు తెలియకుండా చేస్తాడు. వాడు చాలా టెక్నిక్ వాడతాడు, అస్సలు మనకి తెలియనివాడు. ఇది మనకి జరిగింది, ఇక్కడ మనం మోసపోయాం అనేటువంటి విషయం కూడా మనకు తెలియకుండా చేస్తాడు. మొదటిది తెలియకుండా చేస్తాడు. 2, నాకు అన్నీ తెలుసు అనుకునేటట్లు చేస్తాడు. నాకు తెలుసు, ఐ నో, ఈ విషయం మాకెందుకు తెలీదు అంటారు, కానీ నువ్వు ఆల్రెడీ మోసపోయి ఉంటావు. దానిలో తెలుసు అనేటట్లు అనుకునేటట్లు చేస్తాడు. 3, హృదయాన్ని కఠినపరచడం ద్వారా మోసం చేస్తాడు. హార్ట్ గట్టిగా అయిపోద్ది. అంటే గుండె అంటే ఇది కాదు, మాంసం గుండె కాదు. నీ మానసికమైన సంఘర్షణ నువ్వు లోబడనోలకుండా చేసేస్తుంది. నెంబర్ 4, అతిగా ప్రేమించుట ద్వారా నిన్ను మోసం చేస్తాడు. టూ మచ్ ఎఫెక్షన్, అతిగా ప్రేమించుట. నెంబర్ 5, అందరినీ ఆత్మీయులుగా నమ్మడం వల్ల పెద్ద మోసం చేస్తాడు. ఇవన్నీ స్పిరిచువల్ లైఫ్స్. టూ మచ్ స్పిరిచువల్గా ఫీల్ అయ్యి వీడు బాగా ఆత్మీయులు అనేలాగా వాళ్ళని నమ్మేలాగా మోసం చేస్తాడు. నెంబర్ 6, విపరీతమైనటువంటి అనుమానం, విపరీతమైనటువంటి అనుమానంగా ఉంచటం వల్ల అపవాది మనల్ని మోసం చేస్తాడు. అనుమానం. నెంబర్ 7, విపరీతంగా దేవుని యొక్క వాక్యమును విపరీతమైన విషయాలపై విపరీతమైన అర్థాలను తీసుకురావడం ద్వారా పాడు చేస్తాడు. ఎగ్జాంపుల్, దేవుని వాక్యములో నుంచి భాషలు, డాక్టరీన్స్ అంటే సిద్ధాంతాలు, విపరీతమైనటువంటి వివరాలు వీటిలోకి తీసుకుపోతాడు. చెప్పేదేమో యేసుప్రభు గురించి తెలుసుకోవాలి, కానీ ఓవర్ నంబరింగ్ సిచ్యువేషన్స్కి బయటికి పోతాం. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, బైబిల్ వండర్స్ అంటే బైబిల్లో ఉండేటువంటి అద్భుతాలు, రహస్యాలు, విజయాలు, వీటి గురించి వివరంగా చెప్తూ ఆయన చెప్పాడు, నోవాహు యొక్క ఓడ చెక్కలు ఎన్నో లెక్క కట్టి చెప్పాడు. ఓడకి చెక్కలు కడతారు కదా, ఎన్ని చెక్కలో తెలుసుకుంటే నీకు ఏమైనా పరలోకం వెళ్తారా? ఏమంటే ఎన్ని మేకులు కొట్టాడో తెలిస్తే మీకు ఏమైనా వెళ్తారా? దానికి ఏ గ్రీజ్ వాడాడు, ఏ పెయింట్ వేసాడో మీకు తెలియాలా? కిటికీ, ఇప్పుడు కొన్ని వివరాలు దేవుడు ఇచ్చాడు, కొన్ని వివరాలను మూశాడు, సీక్రెట్గా పెట్టాడు. బైబిల్ కామ్గా ఉన్నదాన్ని నువ్వు కెలకక్కర్లా, అది సైలెంట్గా ఉంటే నువ్వు సైలెంట్గానే ఉండాలి. కానీ దాన్ని ఏదో కనుక్కుంటానని చెప్పి నువ్వు బయటికి తీయకూడదు. అంటే బైబిల్కి సంబంధించిన విపరీతాలను చాలామంది మాట్లాడుతూ మనకు తెలియకుండానే మోసం చేస్తారు. నెంబర్ 8, జనాకర్షణమైనటువంటి కార్యక్రమాలు, జనాలను ఆకర్షించే కార్యక్రమాలు, జ్ఞానపు మాటలు, క్రియలు, పద్ధతులు, మోసాలు, ఇవన్నీ జనాకర్షణమైనటువంటి పథకాలు. ప్రజలు విపరీతంగా ఆకర్షించబడడానికి కావలసినటువంటి టెక్నిక్స్. రాజ్ ప్రకాష్ పాల్ అన్నయ్య హైదరాబాద్లో పెద్ద స్టేడియం తీసుకుని ఈ మధ్యలో మళ్ళీ 27, 26 విశాఖపట్నం వస్తున్నాడంట మనల్ని కూడా చెడగొట్టడానికి. ఆత్మీయత అనే పదానికి, అక్కడ వేసే పొగలకి, లైట్లకి, డ్యాన్సులకి, అరుపులకి, కేకలకి, కేరింతలకి ఆత్మీయతకు సంబంధం ఏంటి అని అంటే అది ఆత్మీయత అనే పదంలో మోసం, మెలకువలేనితనం. మనమే కదా, పర్వాలేదు కదా అని. మా బోర్డు 10 మంది పాస్టర్లకు ఒక బ్యాగ్ ఇచ్చాడు అనుకోండి, మేము 10 మందిని తీసుకెళ్తాం చర్చిలో, సంఘాలన్నీ రావాలని ప్రకటన చేస్తాం. మనం ప్రకటన చేయకపోయినా మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇలాంటి సంఘాల్లో పాటలు, ఆటలు, నాట్యాలు ఉండవు కదా, మీకు అవన్నీ ఉల్లాసం కాబట్టి ఇవన్నీ పాస్టర్ గారు రానివ్వడం, మాకు తెలిస్తే వెళ్ళనివ్వడం చెప్పి సైలెంట్గా మీరే క్యాంప్ వేసుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ మోసాలే. 9, విపరీతమైనటువంటి ఫ్రీడము, విపరీతమైన కాఠిన్యత అంటే సరళత మరియు కఠినత. టూ మచ్ ఫ్రీడమ్,
అండ్ టూ మచ్ డిసిప్లిన్. సంఘంలోనే, వ్యక్తి జీవితంలోనే, కుటుంబంలోనే. పిల్లలు పొరపాటున ఇలా టీవీ దగ్గరికి వెళ్ళారనుకోండి, పక్కింట్లో, మన ఇంట్లో టీవీ ఎలాగో మనం కొనం, మన ఇంట్లో పెట్టం, అలా పక్కింటికి వెళ్ళారనుకోండి, వెంటనే పిల్లలిద్దరిని తీసుకొచ్చి టీవీ చూసినందుకు గాను మంచి అట్లకాడ కాల్చి మొత్తం వాతలు పెట్టేశారు ఇద్దరు పిల్లలకేను. నేను చూసి ఏంట్రా ఇద్దరికి ఏమైందమ్మా, ఇద్దరికి ఒకే చోట భలే కాలిందే అన్నాను. ఏ కాకర పువ్వుతో కాల్చుకున్నారనుకోండి. ఆ అమ్మ కాల్చింది అంది. అమ్మ మీ అమ్మ కాల్చడం ఏంటి, కన్నతల్లి ఎందుకు పడుద్ది అన్నట్టు పిలిచి అడిగితే టీవీ చూసామని. ఏమ్మా ఎందుకు కాల్చామని అడిగితే టీవీ చూసారా అన్నయ్య. అమ్మ టీవీ చూస్తే చూడకూడదని చెప్పాలి కానీ కాల్చేయడం ఏంట్రా అని అంటే, చెప్తే ఇనే రకాలు అయ్యి అందుకని కాలిస్తే వీళ్ళకి బుద్ధి ఉంటుందని మా ఆయన కాల్చమన్నాడు. అలా ఆయన చేసి చెప్పాడు, ఈ అమ్మాయి కాల్చేసింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మీరు ఈరోజు టీవీ చూడకుండా పెంచడం తప్పేమీ కాదు, కఠినంగా ఉండొచ్చు. కానీ రేపు 15 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత మీ చేతిలో నుంచి వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు ఆపగలవా? ఆడెక్కడా టీవీ చూడడం 15 సంవత్సరాలు, 16వ సంవత్సరం సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఆడికి ఏకంగా డబల్ సిల్వర్ స్క్రీన్ 70mm స్టీరియోఫోనిక్ అదేంటంటారు స్కోప్ అదే వచ్చేస్తాయి, డాల్బీ సిస్టంలు వస్తాయి. అప్పుడు అనుకోండి మా అమ్మ ఎంత దుర్మార్గురాలు, మా నాన్న ఎంత దుర్మార్గుడు కాకపోతే మమ్మల్ని ఇంత ప్రపంచం ఉంటే, ఇంత ఆనందాలు ఉంటే, ఇంత సంతోషాలు ఉంటే చూడకుండా పెంచుతున్నాడు. ఈ రోజు నుంచి మా అమ్మ నాన్న ఏం చేస్తానో చూడని ఆడు నీకు శత్రువై కూర్చున్నాడు. 15 ఏళ్ళు కాచుకుని 16వ ఏడు లోకానికి అప్పు చెప్తావా తల్లి నువ్వు? ఇలాంటి పనులు చేసి కఠినమైన పరిస్థితుల నుంచి వాడికి ఏం చేయాలి? మంచి ఏంటో చెప్పాలి, చెడేంటో చెప్పాలి. నీ పిల్లలతో నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. కఠినమైన శిక్షలు ఆంక్షలు విధించడం కాదు, వాళ్ళకి బాలుడు నడవలసినటువంటి త్రోవను నేర్పడం ఎంత ఇంపార్టెంటో, లోకంలో జరిగే మోసం కూడా వాళ్ళకి అలర్ట్గా ఉంచడం నేర్పించడం అవసరం. అది లేకపోతే వారు అభ్యాసంగా వెళ్ళి తప్పు చేసి మోసపోతూ ఉంటారు. ఈ క్రమశిక్షణలు, నిబంధనలు, కఠినత, సరళతలో మనుషులు అపవాది మనల్ని మోసం చేస్తాడు. నెంబర్ 10, విపరీతమైన ఆధునీకరణ, టూ మచ్ టెక్నాలజీ, టూ మచ్ ఆనందాలు, కార్యక్రమాలు వంకతో ఆత్మీయమైన మోసాల్లోకి మనుషులు నడిపించటం. నాకు లాస్ట్ వీక్ ఒక ఫోన్ చేశారు, పాస్టర్ గారు 31st మీ చర్చిలో ఏమైనా ప్రేయర్ ఉందా అని అడిగాడు ఒక ఆయన. అడిగితే 31st ఉంటుంది పాస్టర్ గారు, 3 రోజులు మేము సంవత్సరాంతంలో పెట్టుకుంటాం, 31వ తారీఖు రాత్రి కూడా మాకు ఇలా ఉంటుందండి అని చెప్పాను. అంటే ఆయన అన్నాడు, బ్యాడ్ లక్ అండి అన్నాడు. ఎవరికి? నాకా మీకా అని. మాకేనండి. ఏమండి అని అంటే, మేము చర్చ్ అందరికీ పిక్నిక్ వేసామండి, బాగా చల్లగా ఉంటుందంట కదా పార్వతీపురం ఆ పైన కొండల్లోని, ఆ పక్కన ఏదో ఊరు ఉందంట, వాటర్ ఫాల్ కూడా ఉందంట, పనిలో పని రాత్రికి మీ చర్చిలో క్యాంప్ ఫైర్ వేసి, చర్చిలో క్యాంప్ ఫైర్ అంటే మంట వేసుకుంటారు పొలాలన్నీ పెట్టుకుని, వేసి ఆ రాత్రి కాస్త ఎంజాయ్ చేసి పొద్దున్న వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నామండి, చిల్ అవుదాం అనుకుంటున్నాం, చర్చ్ అంతటిని తీసుకుని వద్దాం అనుకుంటున్నాం. మీ చర్చి మరి ప్రేయర్ ఉంటుంది అంటున్నారు, పోనీ పక్కన ఏమైనా ఖాళీ ఉంటుందా? మీది పెద్ద క్యాంపస్ కదా. పక్కన ఎలాగ ఉంటుంది ప్రేయర్ ఉంటే? అంటే ఒకవేళ మేము ప్రేయర్ చేస్తే నువ్వు పక్కన డ్యాన్స్ వేస్తావా? ఈ పక్కన అందరూ దేవుని సన్నిధిలో కూర్చుని పాటలు పాడి, ప్రభువా మా జీవితంలో నువ్వు ఈ రోజు ఇచ్చావయ్యా అని ఎక్కడెక్కడో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ కూర్చుని మిమ్మల్ని వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటే మీ మనసు ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఈ పిల్లలు ఎక్కడ ఉంటారు? ఎలా అయ్యా నువ్వు తప్పు కదయ్యా అని అంటే, బ్రదరు మన వాళ్ళని వదిలేసామనుకోండి పబ్బులకి క్లబ్బులకి వెళ్ళిపోతారు, అందుకని మనమే పట్టుకెళ్ళిపోతే అన్నాడు. ఆధునికత చాలా బాగుంది నేను, అందుకని బస్సు బుక్ చేసి, చర్చిలు బుక్ చేసి ఈ తిరుగుడు అలవాటు చేస్తాను. ఇలాంటి చాలా సంఘాలు అపవాది చేత చిక్కిపోయినటువంటి దానికి మెలకువ లేకుండా ఉన్నారు. ఇది తప్పు సంఘానిది కాదు, నాయకుడిది కాదు, అపవాదిదని మీరు పేరు పెట్టకండి. మెలకువ లేనితనం అది తప్పు. అందుకని ఇంత పెద్ద సంఘము, ఎంత పరిస్థితుల్లో మొదటి సంఘము దేవుని పక్షంగా అంగీకరించబడి వ్యాపార కేంద్రంగా నిలిచి వచ్చిన వారందరికీ సువార్త కేంద్రంగా ఉన్నటువంటి కొరింథీ ఇంత పట్టణం పాడు చేసేలాగా మారిపోతే, వారు ఇలా బ్రతకాలని చెప్పేటప్పుడు మొదట మెలకుగా ఉండకపోవటం వల్ల మీరు ఈ అన్యమైనటువంటి పద్ధతులు, సంస్కృతులు, భిన్నమైనటువంటి ఆచారాలు, ఇలాంటి లక్షణాలను మీరు తిరిగి మళ్ళీ తెచ్చుకుని లోకంలో ఉన్నదానికంటే అసహ్యంగా ప్రవర్తించారా? ఇంకెప్పుడు అలా చేయకుండా ఉండాలంటే మీరు చాలా మెలకుగా ఉండాలి అనేటువంటి మొదటి హెచ్చరిక మనకి ఇవ్వబడింది. ఎందుకు హెచ్చరించాడు? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినప్పుడు, బుద్ధి గలవారే, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారుగా మెలకువగా ఉండుడి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది, మనకి విరోధి ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం, ఎవడీడు? గర్జించు సింహము వలె. వీడేం చేస్తాడు తెలుసా?
ఎవరిని మృంగిదునా అని ఆ. వెదకుచూ తిరుగుచున్నాడు. నేను ఒక మాట చెప్తాను వినండి. మనందరం కలిసి ఇలాంటి మారుమూల ప్రాంతానికి ఓ ఊరు వెళ్ళాం. ఆ ఊర్లో మన చచ్చోళ్ళది ఎవరిదో పెళ్ళి ఉంది, అందుకని అందరం వెళ్ళాం. ఓ 100 మంది కలిగి ఉన్నాం. అందరికీ పల్లెటూరు అంటే ఇంతకుముందు బోళ్ళు ఉండేవి, ఇప్పుడు లేవు కదా, అన్ని పట్టణాలు అయిపోయినాయి కదా. ఇలాంటి మారుమూల దేశాలకు వచ్చినప్పుడు నక్షత్రాలు కనపడతాయి, సిటీలో కనపడవు. అసలు సిటీలో మన ఇంట్లోంచి బయటికి రాము, ఆ అపార్ట్మెంట్లోంచి బయటకు నక్షత్రాలే కనపడవు, అదంతా ఉన్న పొల్యూషనే. ఇప్పుడు రాత్రి చూస్తే చక్కగా నక్షత్రాలు కనపడతాయి. అందరూ వెళ్ళి నక్షత్రాలు రాత్రి డిన్నరు 6 బయట తినేసి అందరూ వచ్చి అక్కడక్కడ అలా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. 10 అయ్యింది. అప్పుడు ఆ పెళ్ళికొడుకు వచ్చి ఒక మాట చెప్పాడు. అయ్యా 10 అయ్యిందండి, మరి అందరం కూడా మరి పడుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. అయ్యా ఎక్కడ పడుకుంటాం, ఏముంది కాసేపు ఇక్కడ ఇలా పడుకుంటాంలే, ఇక్కడ టార్పాన్స్ వేశారు కదా, ఇక్కడ మేము దుప్పటంలో ఇక్కడ పడుకుని పోతాను. సరే అయితే జాగ్రత్తగా పడుకోండి అన్నాడు. అదేంటి జాగ్రత్త అంటావేంటి అని అడిగితే, సింహం ఒకటి తిరుగుతుందండి, ఒకటి తిరుగుతుందని 3 రోజుల నుంచి, ఇదిగోండి ఆయన అటవీ రేంజరే, ఆయన కూడా పెళ్ళికి వచ్చాడు, చూడండి ఆయన చేతిలో తుపాకీ ఉంది, ట్రాంక్లైజర్స్ అన్నీ పట్టుకున్నాడు, ఇగో అక్కడ ఉన్నాడు చూడండి. అదేంటి ఇంత నెమ్మది చెప్తావేంట్రా బాబు, మేము ఇంతమంది వచ్చాం, మన పిల్లలు ఉన్నారా లేదా, మన ఆవిడ ఉందా లేదా, మన ఆయన ఉన్నాడా లేదా ఎత్తుకుని పడుకోండి అన్నప్పుడు నిద్రపోయేవాడు ఎవడు? ఇప్పుడు నిద్ర వస్తుందా? ఈలోపు ఆ శబ్దం వచ్చింది, ఏది అయిపోయింది. ఈయనన్నాడు రేంజర్ గారు వచ్చి, భయ్యా ఇది కిలోమీటర్ దగ్గరలోనే ఉంది అన్నాడు. ఇప్పుడు పెళ్ళికి ఎందుకు వచ్చామా అని బాధ, వస్తే వచ్చిందిలే, నా పక్కన తినేద్దలే, నేను పడుకుంటానులే అని నిద్ర వస్తాయా మీకు? నీకు విరోధి అయిన అపవాది గర్జించుచు సింహం వలె ఎవడిని మింగుదునా అని తిరుగుతున్నాడంట. ఇప్పుడు ఆ తిరుగుతున్నాడుచి నా దగ్గరికి రాడు, యేసు నామములో పో అని ఎవడున్నాడు ఇక్కడ? పోద్దా? క్వశ్చనే లేదు. అలాంటి సింహము పట్టుకొని పీక్కొని చక్కగా బిర్యానీలాగా తినేస్తుంది నిన్ను. అందులో మంచి కొవ్వు పట్టున్నావు, మంచి బ్లడ్తో నిండిపోయి ఉన్నాం క్రైస్తవులు. సో మనం దొరికితే పండగది. పోనీ అదొక్కటి తింటుందా? అది సగం తిని హైనాలకి ఇస్తుంది, అదే దుమ్మల గుండు మిగిలినాటికి వదిలిపెడుతుంది, చాలా తింటలే మనల్ని. సో అలాంటి పరిస్థితిలో గర్జించు సింహం వల్లే మన విరోధి అయిన అపవాది తిరుగుతున్నాడు అనేటువంటి స్పృహ మీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు మెలకుగానే ఉంటావర్రా. మీరు అనుకోవచ్చు, మా పిల్లలు హై క్లాస్ స్కూల్లోకి వెళ్తున్నారు, దేర్ ఇస్ ఎ రోరింగ్ లైన్ ఇస్ దేర్ ఇన్ దట్ చర్చ్, ఇన్ దట్ స్కూల్, ఇన్ దట్ క్యాంపస్, దట్స్ కాల్డ్ ఎ డ్రగ్, దట్స్ కాల్డ్ ఎ కండోమ్. నీ పిల్లలు మంచి సొసైటీలో తిరుగుతున్నారు, సో ఏ ప్రమాదము లేదు. ఖచ్చితంగా ఆ ప్రదేశంలో హోమోసెక్షువాలిటీ అనేటువంటి సింహం తిరుగుతుంది, నిన్ను మింగుద్ది. నా పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఎస్, మంచి సెక్యూరిటీ ఉండడం వల్ల గంజాయి అమ్ముతున్నారు అక్కడుంది ఒక సింహం. మేము అన్నిట్లోనూ జ్ఞానంగా ఉన్నాం, అంతా మెలకుగా ఉన్నాం, నువ్వు నిద్రపోతున్నావు అంతే, మెలకుగా లేవు. జరగవలసింది చాప కింద నీరులాగా జరుగుతుంది. ప్రభుత్వాలు స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటాయి, చెప్తానే ఉంటారు. మా పోలీసులు తలుచుకుంటాను, ఏంటి తలుచుకుంటే ఎక్కడ చూసినా దొరుకుతుంది, ప్రతిదీ దొరుకుతుంది. అడ్డాగా మారిపోయింది దేశం మాదక ద్రవ్యాలకు. కాదనగలరా? చట్టాలు చెప్పగలవు, మాటలే చెప్తారు. జరిగేది జరుగుతుంది. ఎందుకో గర్జించు సింహం అది ఎటు నుంచి వస్తుందో తెలీదు, ఎవడిని మింగుతుందో తెలీదు, ఎవడి మీద దాడి చేస్తుందో తెలీదు. అందరం దొరికిపోయాం, ఎక్కడో చోటు దొరికిపోతున్నాం, ఏదో ఒక బలహీనతకు దొరికిపోతున్నాం. కారణం, వాడు నిన్ను దేవుని సన్నిధి కలిగినటువంటి పరిస్థితుల్లో నుంచి ఎంతో పరిశుద్ధంగా ప్రకటించినటువంటి మిషనరీ ప్రయాణంలో దేశంలో పట్టణాన్ని మొదట రక్షించుకుంటే పట్టణం అంతా లోకంలో గెలిపోయిందర్రా కొరింది. అలాంటి దానికి గుండెలో విసేలాగా ఏడుస్తూ చెప్తున్నాడు ఆ పౌలు. ఏంటి నీ బాధ? పట్టణమా, ఎందుకు ఇలా దురోగతి పాలయ్యావు? ఈరోజు క్రైస్తవ సంఘంతో చెప్తున్నాడు, ఏంటి మీ పరిస్థితి? యేసుప్రభు చేసిన త్యాగం ఏంటి? ఈరోజు మీలో ఉన్న లోకం ఏంటి? ఎందుకు ఈ దుస్థితి? ఏ ఒక్కరిని చూసినా ఆత్మీయతలో ప్రమాణంగా లేరే, ఒక విలువగా లేరే, ఒక నాణ్యంగా లేరే. ఎందుకు జారిపోయావు? ఎందుకు పడిపోయావు? ఎవరి మీద కారణం చెప్పేస్తావు? గర్జించు సింహం మింగుతుంది, వాడు తిరుగుతున్నాడు, నువ్వు మెలకుగా లేవు. అందువల్ల
ఎవడికి ఏ పరిస్థితుల్లో కూడా సిద్ధంగా లేకపోవటం. ఈరోజు ఆలోచించండి, ఈరోజు సింహము ఎలా మాటు వేస్తుందో చాలామందికి తెలియదు. ఒక్కసారి మీరు ఎప్పుడైనా యానిమల్ ప్లానెట్ కానీ ఇంకా కొన్ని ఛానల్స్ ఉంటాయి, జియోగ్రఫీ ఛానల్స్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్, వీటిలో సింహం మాటు వేయడం చూపిస్తాడు. సింహం ఏం చేస్తుందో తెలుసా? డొక్కలు మాడిపోయేలాగా అది చచ్చింది తిందో వేటాడి ఫ్రెష్గా తింటది. ఆ తినేసిన తర్వాత పిల్లలకు వదిలేసి మిగిలిన జంతువులు తినేసిన తర్వాత మళ్ళీ వేటాడేంత వరకు డొక్కలు మాడిపోయేంత ఆకలి పెంచుకుంటుంది. పూర్తిగా ఆకలి పెంచుకుని పగలంతా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ రాత్రికి ఆ కడుపు మంటతో నిద్ర రాక మెలకుగా ఉంటుంది. పగలంతా నిద్రపోతూ మెలకుగానే ఉంటుంది. ఎందుకు? కడుపులోని నీకు 4 ముద్దలు పడకపోతే మీరు నిద్రపోగలరా? పేగులు అరుస్తాయి, కుయ్యమంటూ ఉంటాయి. ఏమన్నా పెట్టవే నాకు అని. మనం ఫ్రిడ్జ్ దేవేస్తాం, ఆ డబ్బాలు దేవేస్తాం, ఏం దొరకకపోతే గోల ఉంటుంది లోపల. సో ఆ గొడవకి ఆకలితో వెయిట్ చేసి మాటు వేస్తుంది సింహం. మాటు వేసి సరిగ్గా ఆ వేట ఏదైతే దేనిలైతే లక్ష్యంగా పెట్టుకుందో అది దొరికేంత వరకు కూడా దాన్ని చూసి కనిపెడుతుందండి. నెమ్మదిగా తీక్షణంగా దీక్షగా దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఓపిక పట్టి అరవకుండా చప్పుడు చేయకుండా పిల్లిలాగా సైలెంట్గా వచ్చి ఒక్కసారి దాడి చేస్తే దాని దెబ్బకు నువ్వు ఖచ్చితంగా దాని నోట్లో చిక్కి తీరుతావంతే. గర్జించు సింహము అరుపులు పెట్టి నిన్ను భయపెట్టదు. అక్కడ గర్జించు సింహం పెట్టిన పోలిక వాడు నిన్ను అలర్ట్ చేస్తాడని కాదు, అలర్ట్ చేయకుండా ఈజ్ అ సైలెంట్ కిల్లర్. చప్పుడు లేకుండా నీ దగ్గరికి వస్తాడు. బాగున్నారా తమ్ముడు అంటాడు, ప్రార్థన చేసుకుందాంరా అంటాడు. ఆ మధ్యలో నీ మీద ఏదో ఒక చిన్న మెలికి పెట్టిపోతాడు. ఇంకా తర్వాత నువ్వు మింగేసావంతే. వాడు విషం వదిలేశాడు, నువ్వు మింగి చచ్చావంతే. ఇదే పరిస్థితి. జాగ్రత్త. ఏ పరిస్థితుల్లోనైనా ఎంతో జాగ్రత్తగా ఒక మనిషిని ఓపికగా దాడి చేసేవాడు సింహం, అపవాది. నువ్వు మెలకుగా లేకపోతే నువ్వు ఏ టైంలోనైనా చిక్కిపోవచ్చు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, అదే కొరింథీ పత్రికలో 2 కొరింథీలో 11వ వచనం చూద్దాం. 2 కొరింథీ 2:11. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? గర్జించే సింహం అంటే సింహం చూడమని కాదు, జూకెళ్ళి లేదా ఎవడట్టు వస్తాడని ఎత్తుకోమని కాదు, దీపాలు పెట్టుకుని లేకపోతే భూతద్దాలు పట్టుకుని. అపవాది తంత్రాలు ఎలా వేస్తాడో నీ మీద నువ్వు తెలుసుకోవాలి. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ చెప్పారు, ఇది భూత్ బంగ్లా, దయ్యాలు ఉంటాయి, జాగ్రత్త అన్నారు. దయ్యాలు నాకు భయమే. దయ్యం అంటే నాకు చాలా భయం. ఎందుకంటే మనం ఎప్పుడు అలాంటివి చూడలేదు కదా. సరే, ఒకరోజు పడుకుంటే గజ్జిల చప్పుడు వస్తుంది. గల్లు 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 గల్లు. లేచి చూశాను, ఎవరు లేరు. అని మూడుసుకుంటే తగ్గిపోతాయి అంటగా, కొట్టుకుంటే తగ్గిపోతాయి అంటగా. ఏం తగ్గిపోతాయి? నిద్ర రాలే. సరే, ఏదో వస్తుంది కదా అనుకున్నాను. అయితే ఈ విచిత్రం ఏంటో తెలుసారా, నేను కళ్ళు మూసుకున్నట్టే ఉన్నాను కానీ ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది, సగం ఎగిరిపోద్ది కదా. అలాగే ఉన్నాను. 2:15 అవుతుంది. ఆ టైంలో బాగా చెవు దగ్గరికి వచ్చి గజ్జలు వినపడుతున్నాయి, కాలు గజ్జలు నడుస్తున్నట్టు. ఇంత పక్కనే ఉంది కదా, దీన్ని పట్టించుకుందాం అనేసి కళ్ళు చూస్తున్నా. ఆ చీకట్లో ఏం కనపట్లేదు, చప్పుడు మాత్రం వస్తుంది. ఇంక లాభం లేదు, దీన్ని ఎలాగైనా పట్టేసుకోవాలి. ఈ అమ్మాయి ఎవరో చూడాలి దీని సంగతి. ఇంత రాత్రి పూట ఇక్కడికి వచ్చి నా చుట్టూ తిరుగుతుంది తల దగ్గర అని గాల్లో ఇటొక చెయ్య ఇసురుతున్నారు. ఏది దొరకదు. ఇక లాభం లేదని లేచి లైట్ వేసాను. నా దుప్పటి పక్కనే ఉందండి ఎంత మిడత, ఇంతదే ఉంది నల్లగా. ఆ రెక్కలకేమో చిన్న పసుపుగా ఉండి, మీరు గేత్ అంటారు కదా, మిడత. దాన్ని ఇంగ్లీష్లో క్రికెట్ అంటారు. ఆ జీవి పేరే క్రికెట్. అదేం చేస్తుందో తెలుసా, దాని వెనకాతలు ఉన్న 2 కాళ్ళని 2 కాళ్ళతో ఇలా రుద్దుతుంది. క్రక్ 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 అని చప్పుడు వస్తుంది. అది మధ్యలోని చిన్న చిన్న చప్పుడు చేస్తుంది, గుల్ గుల్ అంటుంది. అది అమ్మాయి నువ్వా,
అప్పుడుతో నాకు ఆ దయ్యం సంగతి ఏంటో తెలిసిపోయింది. చాలామందికి ఈ తోటల మధ్యలోనూ ఇలాంటి దగ్గర ఉండేటప్పుడు అలాంటి సప్పులు రాగానే మనకేమనిపిస్తుంది, ఏదో వచ్చేసింది. ఏదో ఎందుకు వస్తుందండి, దాన్ని గజ్జులు వేసుకుని నీ దగ్గరికి రావాలా? ఆ సినిమాలోకి వెళ్ళిపోద్ది కదా అరుంధతికి. మరి నీకెందుకు భయం? నీ దగ్గరికి వచ్చి సినిమా చూపిస్తుందా? ఏముండదు, అబద్ధాలు అవన్నీ. కాకపోతే ఆ చిన్న చిన్న పురుగు అంత పెద్ద చప్పుడు చేస్తే చాలామందికి తెలియదు. అంటే ఆ బలహీనత మనిషిని ఎలాగా భయపెడతాడు అనే తంత్రం నీకు తెలిసిపోతే ఇంకోసారి గజ్జలు వచ్చినా లేసుకొచ్చి దా మన ఇద్దరం ఆడుకుందారా అంటాం. అది అపవాది తంత్రాలు మనకు తెలియాలి. నీకు అక్కడ భయపడుతున్నావు, అందుకని వాడు వచ్చి నిన్నేం చేస్తాడు, నిన్ను ఆ గజ్జల చప్పుడు లేకపోతే ఇంకేదో చప్పుడు ఏదో చేసి నిన్ను భయపెట్టడం ప్రతి అది తంత్రం, వాడు చేసే పని, టెక్నిక్. అది భయపడకూడదు. అలాగే తక్కువగా తెలుసుకుంటా అంటే దేవుని పక్షంగా మనం ఇలాంటి వాటిని తప్పించుకోవాలి అని అంటే ఈ అపవాది తంత్రాలు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో చెప్తాను. నెంబర్ 1, దేవుని గురించి తక్కువగా తెలుసుకుంటే నీ జీవితంలో బలహీనత నుంచి నువ్వు ఎప్పుడు బయటికి రాలేవు. యూ షుడ్ నో మోర్ అబౌట్ యువర్ గాడ్. నీ శక్తివంతుడైన దేవుని గురించి నువ్వు అధికమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది. అట్ ద సేమ్ టైం యేసు గురించినటువంటి జ్ఞానమును వెతకకపోతే దొరకదు. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట యేసుక్రీస్తు గురించినటువంటి మాట గురించినటువంటి పద్ధతి ఉండాలి. అది నీకు రాకుండా నేను ఇంట్లో చదువుకుంటాను, ఆన్లైన్లో 20 బైబిల్ చదువుతానంటే ఉపయోగం లేదు. బైబిల్ స్టడీకి వెళ్తాను, కుదరదు. నువ్వు సంఘంలోకి రావాలి, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు లక్షణం ఏంటి, యేసుక్రీస్తు జీవిత విధానం ఏంటి, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత ఏంటి. క్రీస్తుని తెలుసుకోకుండా మీరు రక్షించబడరు. సో తక్కువ తెలుసుకుంటూ వల్ల అపవాది ఎక్కువ బలం చూపిస్తాడు. నెంబర్ 2, తప్పుడు అంచనాలు, రాంగ్ ఎస్టిమేషన్స్. తప్పుడు అంచనాల వల్ల ఆత్మీయ జీవితంలో అనేక బలహీనమైన మోసాల్లోకి మనం పడిపోతాం. తప్పుడు అంచనాలు, రాంగ్ జడ్జిమెంట్స్, రాంగ్ ఎస్టిమేషన్స్. దేవుని సంగతులు నీకు బాగా తెలియకపోవడం పక్కకు పెడితే, దేవుని యొక్క విలువైనటువంటి సమాచారాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వలన అపవాది బలంగా మన మీద పనిచేస్తాడు. నెంబర్ 3, స్వీయ నిగ్రహం లేకపోవడం వలన, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వలన అపవాది త్వరగా మన మీద దాడి చేస్తాడు. సెల్ఫ్ కంట్రోల్ అంటే నన్ను నేను నియంత్రించుకోగలగాలి, లేకపోతే అపవాది దాడి చేస్తాడు. ఇక్కడ మాట చెప్తాను వినండి. మొన్న నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి, అయ్యగారు వీటి కోసం ప్రార్థన చేయండి అని ఒక డబ్బా ఇచ్చాడు. డబ్బాలకు ప్రార్థన చేయనన్నాను నేను. ఇలాంటివి చేయకూడదు, మేము ఇప్పుడు పరిణితి చెందుతున్నాం, ఇలాంటి పనులు చేయనంటే, సార్ నేను స్పోర్ట్స్ మ్యాన్ అండి అన్నాడు. అయితే ఈ డబ్బా ఏంటి అన్నాడు. దీనిలో గ్లౌస్ కిట్ ఉందండి అన్నాడు. ఏం కిట్, గ్లౌస్ అంటే ఏంటి అని. నేను బాక్సర్నండి అన్నాడు. ఓహో బాక్సింగా, ఏం చేస్తావు? నేను కిక్ బాక్సింగ్కి వెళ్తున్నానండి, ప్రార్థన చేస్తే నేను పోటీలకు వెళ్తాను, మన రాష్ట్రానికి మెడల్ తెస్తాను సార్ అన్నాడు. సరే అయితే గ్లౌస్ కోసం ఎందుకు కానీ నీ కోసం ప్రార్థన చేస్తానన్నాను. దేనికి చేయాలి మనం? క్రికెట్ ఆడేవాడు బ్యాట్ గురించి చేయాలా, ఆడే ప్లేయర్ గురించి చేయాలా? ఇలాంటి చాలామందికి చాలా టెక్నిక్లు. పరీక్షకి వెళ్తున్నప్పుడు ప్రభు హాల్ టికెట్కి ప్రార్థన చేయాలా, స్కేల్కి పెనకి అట్టకి ప్రార్థన చేయాలా, నీ కోసం ప్రార్థన చేయాలా? మెంట్లోళ్ళు హాల్ టికెట్కి ప్రార్థన చేస్తారు. ఈ పాస్టర్ కూడా హాల్ టికెట్లు పట్టుకురండి అంటారు, పెన్లో అన్ని ప్యాకెట్ ఇచ్చి 50 రూపాయలు తీసుకుని ప్రార్థనలు అంటారు. ఇవన్నీ ఉట్టిదే. ప్రార్థన ఆడికి చదువుకోవడం వచ్చి జ్ఞానం ఇవ్వు ప్రభు, జ్ఞాపశక్తి ప్రభు, మెలుకు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, అది చెప్పాలా. మొత్తానికి వాడు గ్లౌజులు పట్టుకొచ్చి ప్రార్థన అంటే నేను దాన్ని చెయ్యి నీకు చేస్తానని చెప్పి చేశాను. ఎంతకీ తీసి ఏంటి సంగతి, ఎక్కడ ప్రాక్టీస్ చేసావు అంటే, ఏముంది సార్ యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకున్నాను. నీ యూట్యూబు ఇప్పుడు యూట్యూబ్లో నువ్వు గ్లౌజులు వేసుకుని యా అన్నాక అవతలలో గుద్దు గుత్తి ఏమవుతావు అంటే, అది తెలుసు సార్, టెక్నిక్ తెలుసు సార్ అన్నాడు. టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కానీ యూట్యూబ్ చూస్తే వస్తుందా? ఇలాగే చాలామంది ఉన్నాం, ఏదో చూసి ఏదో చేసేద్దాం అనుకుంటాం అని అడిగి చెప్పాను. రే నువ్వు మెడలో తేవద్దు, నీ మెడ ఎరగొట్టుకోవద్దు, నువ్వు ఇంట్లో ఉండరా క్షేమంగాను, నిన్ను చూస్తే ఫిజిక్ లేదు, అలాగని నువ్వేమో తట్టుకునేంత స్టామినా కూడా ఉన్నట్టు కనపట్టలేదు, ఎందుకురా నువ్వు ఈ బాధ అన్నాడు. అంటే అన్నాడు, లేదు సార్ ఎప్పటికైనా మైక్ టైసన్ లాగా అయిపోతాను, ఆయన ఓడించేస్తాను అన్నాడు. ఆడెక్కడ ఉన్నాడు? అది చచ్చిపోయాడని కూడా తెలియదు వీడికి. మైక్ టైసన్ ఎప్పుడో చచ్చిపోయాడు, వీడు మైక్ టైసన్ ఓడించేస్తాడంట. నువ్వు ఓరే నీ జ్ఞానం మిడిమిడి జ్ఞానం, నీకు అసలు ప్రాక్టీస్ లేదు, టెక్నిక్ తెలియదు, ఫైట్ చేయటం రాదు, నీ వెయిట్ లేదు, నువ్వు ఏ రింగ్ ఎక్కిచ్చేస్తారు నిన్ను, ఇవి అవదలేరా, నీకు ప్రార్థన చేయడం వేస్ట్, వెళ్ళిపో అన్నాను. ఎందుకు? ఆ మనిషికి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఊహించుకుంటున్నాడు. ఊహాజనిత ప్రపంచం క్రైస్తవ్యంలో పనికిరాదు, వాస్తవంతో బ్రతకాలి.
నిజంతో బతకాలి, సత్యంతో బతకాలి. నెంబర్ 4, విపరీతమైన అలసత్వం, టూ మచ్ నెగ్లిజెన్సీ. అలసత్వం, దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే బద్ధకం. విపరీతమైనటువంటి అలసత్వాలు ఆత్మీయ జీవిత భ్రష్టత్వానికి కారణాలు. అపవాది నీ మీద దాడి చేయడానికి నీ వీక్నెస్, నీ ఓన్లీ థింగ్ ఈజ్ నీ అలసత్వం, నీకున్నటువంటి మెలకువలేనితనానికి కారణాలు. నెంబర్ 4, విపరీతమైనటువంటి అజ్ఞానము, అతి తెలివి. నాకేమీ తెలియదని ఒప్పుకోవడంలో జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు అనుకోవడంలో అజ్ఞానం ఉంది. అన్నీ తెలుసు అన్నోడికి ఏమీ తెలియదని బైబిల్ చెప్తుంది. పాపం లేదని చెప్పేవాడు ప్రధాన పాపం చెప్తుంది. కాబట్టి చాలా తప్పు. అలాంటి పరిస్థితుల్లో మనం మోసం చేసుకోవద్దు. విపరీతమైనటువంటి అతి తెలివికి, అజ్ఞానానికి తావివ్వద్దు ఆత్మీయ జీవితంలో. ఆఖరిది అమాయకత్వం లేక మూర్ఖత్వం. మూర్ఖత్వం లేక అమాయకత్వం. ఈ టెక్నిక్స్ తక్కువగా తెలుసుకునేలాగా చేయటం, అంటే మేకింగ్ యువర్ సెల్ఫ్ బిజీ, తప్పుడు అంచనాలు వేయించడం, స్వీయంగా కంట్రోల్ లేకపోవటం, విపరీతమైన అలసత్వం, అతి తెలివి, అజ్ఞానం, మూర్ఖత్వం మరియు అమాయకత్వంతో అపవాది నీ మీద దాడి చేస్తాడు. ఈ మెలకువ మీలో ఎంతమందికి ఉంది? చర్చికే కదా వెళ్తున్నాం అనుకుని పాపంలో పడినోళ్ళు ఎంతమందిని చూపించరు మీకు? ఇదే స్థానిక సంఘంలో ఎంతో నమ్మకంగా నా పక్కనే ఉండి, నాతో నుండి, నాతో వచ్చి, నాతో వెళుతూ, నాతో తింటూ, అంతా దేవుని పరిచర్యలో ఉంటూ, మా చర్చిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ మా చర్చిలో ఇంకొక ఆయన వచ్చి, అయ్యా వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందంటే మీకు తెలియదా అన్నాడు. అది ఎప్పుడు అయిందన్నాను. పెళ్ళయి 3 నెలలు అయిందండి. అమ్మో 3 నెలలా? నేనేం చేస్తున్నాను? నేను మెలకుగా లేను. అది అర్థం. వాళ్ళు ఎలా ఉన్నారు? తెలివిగా ఉన్నారు, జ్ఞానంగా ఉన్నారు. ఇంతకీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏమన్నారో తెలుసా? ఆత్మీయత నేర్పుతావని నీ దగ్గరికి పంపిస్తే వాళ్ళు నేర్చుకున్నది ఆత్మీయత ఇదేనా అని అడిగారు. ఇప్పుడు నేను తల ఎక్కడ పెట్టుకోను? నేను మెలకుగా లేను, అది నా తప్పు. నాతోనే ఉన్నాడు అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, నా పక్కనే ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, అందరికీ దేవుని వాక్యం నేర్పుతున్నాడు అనుకుంటున్నాను. ఈలోపుగా ఒక వ్యక్తి జీవితంలోనికి అతడు హృదయాన్ని ఇచ్చిపుచ్చుకునేంతగా పెరిగిపోయింది. ఇలాంటి తప్పు ఎన్ని సంఘాల్లో లేవు? మరి మీరు మెలకుగా ఉన్నారా? అపవాది తంత్రం ఏంటి? దేవుని మందిరంలోనికే ఈడ్చుకెళ్ళి అక్కడ నిన్ను లోకపు పరిస్థితులకు మధ్యలో బలహీనత. నేనేం ప్రేమించడం తప్పని నేను చెప్పట్లా, కానీ ఎక్కడ దేనికి వెళ్ళావో అది చూసుకోకుండా ఇంకా కొత్త వ్యాపకాలు పెట్టుకోవడం పెద్ద తప్పు అని చెప్తున్నా. అలాగని ప్రేమించమని నేను చెప్పట్లా, అది దేవునికి విరోధం అని చెప్తున్నా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, Matthew 26:41 జీసస్ చెప్పినటువంటి మాట చూద్దాం త్వరగా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. ఎస్, ఇందాక మనకు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేనిలో ప్రవేశిస్తామట మనం? అపవాది మనల్ని శోధనలో సిలువుగా చిక్కులు పెట్టి పాపాల్లో పెడతాడు. వాడు మిమ్మల్ని ఈడుస్తాడు, లాగుతాడు. మనకి తెలీదు మనం దానిలో పడుతున్నామనే దానికి మెలకువ ఉండదు, స్పృహ ఉండదు, దాన్ని గ్రహించలేము, దాన్ని ఒప్పుకోలేము, దాన్ని నమ్మలేము. తెలియకుండానే దాని యొక్క చిన్నగా ప్రభావంలోకి వెళ్ళి నెమ్మదిగా దానిలోకి జారిపోతాం. ఇది తెలియకుండానే అది ఎంత ప్రభావం చూపిస్తుందో మనం అర్థం చేసుకునే లోపు నీ జీవితంలో చాలా పెద్ద నష్టం కలుగుద్ది, ఎ బిగ్ డ్యామేజ్. ఇది చదువుకుంటున్నప్పుడు జరగచ్చు, మందిరంలోకి వెళ్ళినప్పుడు జరగచ్చు, ఉద్యోగం చేస్తున్నప్పుడు జరగచ్చు, హాస్టల్లో ఉన్నప్పుడు జరగచ్చు, వంటలు చేసుకుంటూ జరగచ్చు, యూట్యూబ్ చూస్తుంటే జరగచ్చు. అది ఎక్కడ జరుగుద్దని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఎనీ టైం మనము శోధనలో పడకుండా ఉండడానికి వాడేమో యుద్ధ భూమిలో మనం ఉన్నామని చెప్తున్నాడు దేవుడు. యుద్ధములో ఎవడిని మింగేద్దామా, ఎవడిని చంపేద్దామా అని తిరుగుతున్నాడు వాడు మెలకుగా ఉన్నాడు. నిద్రపోనిది ఇద్దరేనండి. ఒకటి, కునుకడు నిద్రపోడు నిన్ను రక్షించువాడు యేసు దేవుడు. రెండోది, నిన్ను మింగేంత వరకు ఆడు నిద్రపోడు. ఎవడాడు? అపవాది. ఇద్దరే నిద్ర ఉండదు, మనమే నిద్రపోతాం. సో మెలకుగా ఉండడం ద్వారా వీటిని తప్పించుకోవచ్చు. యేసు ప్రభు వారు బహు దుఃఖంగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఒరే నాయనా, శిష్యులారా, ఓయ్ బ్యాచ్ లేకండి, శోధనలో పడకుండా ఉండడానికి మీరు మెలకుగా ఉండండి, కొంచెం ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, మేము పగలంతా అలిసిపోయి రాత్రి కూడా నువ్వు ప్రార్థన గేద్దనని మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేకు, కళ్ళు నిద్ర పడిపోతున్నాయి, రెప్పలు రాలిపోతున్నాయి, ఇంక మనం మేమేం చేయలేము అన్నాడు. యేసు ప్రభు వారు అప్పటికే మొదటిసారి ఇల్లు వచ్చాడు. ఏరా బాబు, ఇంకా పడుకున్నారా?
శోధనలో పడకుండా మెలుకుకుండండ్రా అని మొదటిసారి చెప్పి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటికి ఒకడు కొరకు తీసేస్తున్నాడు. మళ్ళీ లేపాడు, అరే బాబు కొంచెం ప్రార్థన చేసుకుంటూ ఉండండిరా, మెలుకుకుండండ్రా, నా టైం అయిపోయినట్టు అనిపిస్తుంది, నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు శ్రమ రాబోతుంది, శోధన రాబోతుంది, జాగ్రత్తగా ఉండండిరా. అలాగే చెప్తావు, నువ్వు ఎప్పటి నుంచి చెప్పట్లేదు, వెళ్ళిపోతాను అంటున్నావు, నువ్వు మా పక్కనే ఉంటున్నావు. మెలుకోలేదు. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, మూడోసారి వచ్చాడు ఆయన, చెప్పాడు, ఇంకా వద్దులే, నాకు క్లారిటీ వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నా, నా తండ్రి నా దగ్గరికి వచ్చేమని చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్లగా నన్ను శిక్షించబోతున్నారు, ఇంక మీరు అలసట పొందిపోయారు కాబట్టి మీ విశ్రాంతి తీసుకోండి, హాయిగా పడుకోండి అన్నాడు యేసుప్రభువారు. అప్పుడు మెలకుగా ఉండుంటే పేతురు జీవితంలో కోడి 3 సార్లు కూసిన తర్వాత నువ్వెవడవో నాకు తెలియదని అబద్ధం చెప్పేవాడు కాదు. ఎందుకు? శోధన. అతడు యేసు ప్రభువు గురించి తన ప్రియమైనటువంటి ప్రభువుని తరువాత నువ్వెవడో అనేశాడు, నాకు తెలియదు అనేశాడు. అంత శోధన ఎందుకు వచ్చింది? మెలకువలేనితనం. ఎందుకు? ఆ టైంలో ప్రభు చెప్తున్నాడు, అరే జాగ్రత్త, మెలకుగా ఉండు. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది నిద్రాభారంతో డ్రౌజీగా ఉండిపోతా ఉన్నారు, మెలకువలేనితనం. కాబట్టి ముండోడైనటువంటి పేతురే పడిపోతే నా విశ్వాసాలు ఎంత? మెలకుగా ఉండకపోతే ఎట్లా? జాగ్రత్త. ఈరోజు 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనం చెప్తుంది. 1 తిమోతి 4:16 నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు, అంటే నువ్వేం బోధిస్తున్నావో ఆ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము. క్రైస్తవులారా, ఆఖరు దినాలు మీరు ఏం వింటున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో వింటున్నారు? ఏ బోధ అనుకుంటున్నారు? ఏ బైబిల్ అనుకుంటున్నారు? ఆ బైబిళ్ళు జాగ్రత్త. మీ ఇంట్లో గనక గుడ్ న్యూస్ బైబిల్ ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టండి. NIV బైబిల్ ఉంటే దాన్ని కూడా తీసేయండి. మీరు చదువుకోవాలనుకుంటే ఇంగ్లీష్ బైబిల్లో నుంచి ఖచ్చితంగా ఓల్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్ మాత్రమే తెచ్చుకోండి. NKJV తీసుకున్నా కూడా కొన్ని పరిస్థితులు మారిపోయినాయి, దాంట్లో వెర్షన్స్ వచ్చేసాయి. మీరు తీసుకునేది జోర్డన్ రివర్ వెర్షన్ కాకుండా ఇంకేదైనా వెర్షన్స్ అయితే మారిపోతాయి. కాబట్టి ఆ వెర్షన్ తెలియకపోవడం వల్ల ప్రతిదీ బైబిలే అనుకుంటే దానిలో చాలా వాక్యాల అర్థాలు తీసేశారు, మార్చేశారు. తెలుగు బైబిల్లో కూడా చాలా అర్థాలు మారిపోయినాయి. ఓల్డ్ వెర్షన్ ఉండేటువంటి పాత బైబిల్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించేయండి. ఓల్డ్ ప్రింట్ అని అంటారు. ఆ ప్రింట్లో ఉన్నటువంటి మాటలు చాలా విషయాలు వివరంగా ఉన్నాయి. ఏది పడితే అది బైబిల్ అని చెప్పి దాన్ని తీసుకుని దానిలో నుంచి నష్టాన్ని పోకండి. ఈ మధ్యకాలంలో స్టూడెంట్ వెర్షను, డాక్టర్ వెర్షను, నర్సు వెర్షను, ఇంజనీరింగ్ వెర్షను, బోల్డు ప్రతి ట్రేడ్కి ఒక బైబిల్ తయారు చేశారు. బెన్నిహిన్ గారు లాంటి వాళ్ళు రకరకాలు. దయచేసి అలాంటి అన్నిటిని నమ్మొద్దు. ఆయా మాటలు దేవుని సంబంధమైన వాటిని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితుల్లో మనము దేవుని పక్షంగా సులువుగా బలహీనపడుతున్నామో తెలుసుకోవాలి. నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తాను, తర్వాత మిగిలిన విషయాలన్నీ షార్ట్గా చెప్పేస్తాను. మొట్టమొదటిగా నీ బోధ ఎవరి నుంచి వింటున్నామో ముందు పరీక్షించుకోవాలి. ఈజ్ ఇట్ ఫ్రమ్ ఎ పర్సన్ ఆర్ నాలెడ్జ్ ఆర్ ద హోలీ గోస్ట్? మనిషి జ్ఞానానుసారము బోధ చేస్తున్నాడా? హెడ్ నాలెడ్జా? స్పిరిచువల్ నాలెడ్జా? అది చూసుకోండి. మనిషి జ్ఞానము నుంచి వచ్చే విషయాలు ఆత్మ కాదు. జ్ఞానము వేరు, ఆత్మ వేరు. ఆత్మానుసారమైన విషయాలు నీకు లోతైన మారు మనసును పుట్టిస్తాయి. జ్ఞానానుసారమైన విషయాలు ఉద్వేగాన్ని పుట్టిస్తాయి. భలే చెప్పాడురా పరిశుద్ధాత్మ దేవుడు, నా గురించే మాట్లాడుతున్నాడు ఈయన. ఇవి కలిగిస్తాయి బోధ. జాగ్రత్త. నెంబర్ 2, దేని చేత నువ్వు తరచుగా శోధించబడుతున్నావు? దేని చేత నువ్వు తరచుగా శోధించబడుతున్నావు? ఎందుకు? ఏ బోధ చేత నువ్వు విపరీతంగా శోధించబడుతున్నావో చూసుకో. అది చాలా ప్రమాదం. ఆ శోధించబడేటువంటి పరిస్థితులు నువ్వు గెలవకపోతే, నువ్వు వదలకపోతే, నువ్వు విడవకపోతే అది నిన్ను పట్టేసుకుంటుంది. మొత్తం నిన్ను బ్లాక్ చేసి పడేస్తుంది. సో జాగ్రత్త. వింటున్న దానిలో కూడా దేనికి శోధించబడుతున్నావు? ఎగ్జాంపుల్ చెప్తాను. కొత్తగా యేసుప్రభుని రక్షణ పొందినటువంటి వ్యక్తులకి పాటలు అంటే చాలా బాగుంటుందర్రా. పాటలు, సాహిత్యం, పాటలు పాడేటప్పుడు, పాటలు పాడే అనుభవం ఉన్న వాళ్ళకి ఆ పాటలు పాడుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందంటే భలే ఉంటుందండి. మ్యూజిక్ వచ్చినోడికి ఏముంటుంది? ఆ కీకీలాడించడం, ఆ డుమ్డుమ్లాడించడం, ఆ పిప్పిప్లాడించడం, అది ఒక ఆనందం. ఎందుకు? వాడికి అది ఇష్టం కాబట్టి, ఇంట్రెస్ట్. వాక్యం ఎంతమందికి ఇష్టం? చాలామందికి బాధ ఏంటో తెలుసా? నాన్న చర్చికి వెళ్దాం రండి సార్. బాబాయ్
ఆలివన దగ్గర గంట సేపు కూర్చోవాలి మమ్మీ, నేను కూర్చోలేను. గంట సేపు వాక్యం వినడం వాడికి కష్టం. కానీ రోజంతా ఆడి ఫోన్ ఇవ్వండి, ఇంటర్నెట్ వేసి ఆడు ఎంతసేపు పట్టుకుంటాడు, ఎన్ని గంటలు కూర్చున్నాడు. మరి అన్ని గంటలు అక్కడ కూర్చొని దేవుని మాట వినడానికి ఏమి నొప్పి? వినడం ఎందుకు? వాడు దేని చేసి శోధించబడుతున్నాడు? దానికి లోబడుతున్నాడు. సులువుగా చిక్కులు పడుతున్న బలహీనత వాడికి అర్థం కావట్లేదు. 3, ఏ బలహీనత నిన్ను ఎన్నిసార్లు పడగొడుతుందో చూసుకో. ఏ వీక్నెస్ నిన్ను ఎన్నిసార్లు పడేస్తుందో చూసుకో. ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్నయ్య నేను సిగరెట్ మానేశాను అన్నయ్య, దేవునికి స్తోత్రం అన్నాడు. వెరీ గుడ్. నువ్వు మానేశావు అనడానికి రుజువు ఏంటంటే, ఇంకెవడైనా తాగుతున్న వాడికి ఎలా మానాలో చెప్పాలి అన్నాను. అంటే ఓకే అన్నయ్య చెప్తాను, ఎందుకంటే నేను ఇప్పటికి 4-5 సార్లు మానేశాను అన్నాడు. 4-5 సార్లు మానేసినోడా? ఆడు ఎలాంటి టెక్నిక్ చెప్తాడు ఇప్పుడు? ఎన్ని రోజులు తాగడం మానాలో చెప్తాడు, అంతేగాని దరిద్రుడు పూర్తిగా దాన్ని విజయం పొందినట్ట. అంటే ఏ విషయంలో నువ్వు ఎక్కువగా తరచుగా శోధించబడుతున్నావో ఆ పాపానికి నువ్వు దాసుడు అవుతావు. జాగ్రత్త, మెలకువ. నెంబర్ 4, ఏ కోరికలు వాక్యాన్ని ఆజ్ఞలను ఎదిరించేలాగా చేస్తున్నాయో చెక్ చేసుకో. ఏ కోరికలు దేవుని యొక్క వాక్యమును ఆజ్ఞలని ఎదిరిస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి, నిన్ను పుష్ చేస్తున్నాయి. దేవుని మాట నాకు అనవసరం అండి, ఆజ్ఞ వద్దండి, అలాగే ఉంటుందండి, బైబిల్ అలాగే రాస్తాను, నేను అందుకే చదవను అన్నాడు ఒకడు. అవునా? అది చదివితే కదరా నీకు భయం పుట్టుది. నీ ఆజ్ఞలు నాకు మేలు క్షేమమని కదా భక్తుడు చెప్తున్నాడు, నువ్వెందుకు అలా అంటున్నావు అంటే, అబ్బా బైబిల్ బోర్ అంటాడికి. సో చాలామందికి ఇదండి వాటిలే ఉంటున్నాయి. సో ఏ కోరికలు నువ్వు వాక్యాన్ని ఆజ్ఞలను అపోజ్ చేస్తున్నాయి, ఎదిరిస్తున్నాయి చూసుకో. తరువాత ఎవరు నిన్ను తొందరగా జారిపోవడానికి కారకులు? హూ ఈజ్ పుల్లింగ్ యూ అవుట్ ఫ్రమ్ స్పిరిచువల్ లైఫ్? నిన్ను వెనక్కి లాగేస్తున్నది ఎవరు? నిన్ను ఆత్మీయతలో నిలబడకుండా జార్చేస్తుంది ఎవరు? గాలి కబుర్లు చెప్పే స్నేహితుడా? ఫోన్లో నీతో మాట్లాడే మనిషా? నువ్వు పనిచేసే ప్రదేశంలో నీ దగ్గర కూర్చుని కుర్చీ వేసుకుని నీతో చిట్చాట్ చేసేటువంటి వ్యక్తులా? సంఘంలోకి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా నిన్ను వాక్యం వినకుండా పక్కన కూర్చుని ఎంతసేపు కొడుతూ, నవ్వుతూ, మాట్లాడుతూ, ఉల్లసిస్తూ, వాట్సాప్లు పంపుతూ, సెల్ఫీలు తీస్తూ నేను మోసం చేసే వ్యక్తా? ఎవడు నేను బలహీనపరుస్తున్నాడు? నువ్వు వెలుకోలేని తనం ఎవరిదో చూసుకో. తరువాత లోక సుఖాలు సంతోషాలు ఎక్కడ తీర్చుకోమని ప్రేరేపిస్తున్నారు? లోక సుఖాలు సంతోషాలు ఎక్కడ నిన్ను తీర్చుకోమని ప్రేరేపిస్తున్నాయి, నిన్ను ఎగ్జైట్ చేస్తున్నాయి? ఎక్కడ తీర్చుకో, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్తే దొరుకుద్ది, అక్కడికి వెళ్తే ఇది ఉంటుంది. మొన్న ఎవరో ఒక అబ్బాయి నా దగ్గరకు ఫోన్ చేసి, అన్నయ్య మీ దగ్గరకు మంచి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని పంపిస్తున్నాను, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, నీటి మడుగు దగ్గరికి పంపుతున్నాను, ఎంజాయ్ చేసుకో అన్నాడు. నేను సరే ఎలాంటి పిల్లవాడిని పంపిస్తున్నాడు? ఆ అబ్బాయి మంచోడు. అవతల పంపిస్తున్నటువంటి తమ్ముడు గుంటూరులో ఉంటాడు, చాలా రోషం కలిగినటువంటి సైనికుడు దేవుని కొరకు. సరే వచ్చాడు, నన్ను పరిచయం చేసుకున్నాడు. అన్నా నన్ను పలానా బ్రదర్ పంపించాడు. వెరీ గుడ్ రా, నాకు నీ గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాడు, కమన్ నీ గురించి నాతో మాట్లాడని. సో ఒక అరగంట సేపు కూర్చోబెట్టాను, మాట్లాడిన తర్వాత ఆడన్నాడు, అన్నా ఇక్కడ ఏంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవేటి అన్నాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నీకెందుకు అన్నాను. అంటే ఉన్నాయి, లోపల ఉన్నాయి అన్నాను. అంటే ఆ కొత్త చర్చిలో డెస్క్ ఉంటుంది కదా తెల్లది, ఆడనుకుంటున్నాడు అదంతా పియానో అనుకుంటున్నాడు, కీకీలు ఆడిస్తాం కదా అది. అంటే అదే దాని లోపల ఉన్నాయన్నాను. అంటే ఆడన్నాడు పెడలు ఉంటుందా అని అడుగుతున్నాడు. అంటే కాలుతో తొక్కుతారు అట కింద. ఉంటుంది దాని కింద ముగ్గురు తొక్కుతారు దాని కింద, అక్కడ ముగ్గురు ఉంటారు డెస్క్ మీద. అంటే ఓకే అన్న రేపు వచ్చేస్తాను అన్నయ్య, నా వచ్చాను. ఆదివారం చర్చిలోకి వచ్చాడు, మనుషులు దోరుతున్నారు, ఒకడు జరిపి ఇంకో కుర్చీ వేస్తున్నారు, ఇంకోటి జరిపడి కూర్చున్నాడు, వీడికేమో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కనపడదు, అక్కడ ముగ్గురు కూర్చున్నారు. ఈ కుర్రోడు అనుకున్నాడు ఆ ముగ్గురు కలిపి ప్లే చేస్తారేమో, అంత పెద్ద పియోనో ఏమో, ఇంకా ఆరాధన అలాగే ఉంటుందంటే మా అమ్మగారు వచ్చి స్తోత్రము చెల్లించేదాము అని పాడుతుంది. వీడికేమో ఆ రాగం ఎక్కట్లేదు, తాళం కనపట్టలేదు, డ్రమ్ము కనపట్టలేదు, మ్యూజిక్ రావట్లేదు. ఆడు నాకేసి చూస్తున్నాడు. నేను చూశాను, వస్తుంది, నీకు కావాల్సిన రాగం వస్తుంది ఉంటాను. సైలెంట్గా ఉన్నాడు. ఆవిడ ఇలా దిగంగానే క్వైర్ టీం వస్తుంది అనుకుంటున్నాడు. నేను వెళ్ళాను, బైబిల్ తీసాం, వాక్యం స్టార్ట్ చేశాను.
అయితే ఒక 5 నిమిషాలు అసహనంగా ఉన్నాడు, కానీ ఆఫ్టర్ 5 or 6 minutes హీ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై వర్డ్. నిలబడ్డం మొదలెట్టాడు. ఆమేన్ అని చెప్పినంత వరకు అలాగే ఉన్నాడు. నేను చూస్తున్నాను. అంటాడు అక్కడి నుంచి వచ్చాడు కదా, దూరం నుంచి వచ్చాడు, దేశం నుంచి, వింటానే ఉన్నాడు. ఆమేన్ అన్నాడు. అయిపోయింది. తర్వాత లేచి వచ్చి నా దగ్గర నిలబడ్డాడు. నాన్న ఎలా ఉన్నావు, ఏంటి, ఏం జరిగింది ఇవాళ, ఆర్ యు ఆల్ రైట్ అన్నానంటే, అన్నా గంట సేపు ఎలా మాట్లాడేవన్నా అన్నాడు. నువ్వెలా కూర్చున్నావు అన్నాడు. అదే నాకు అర్థం కావట్లేదన్నా. నువ్వు దేనికోసం వచ్చావు అంటే ఇక్కడ పాటలు, మ్యూజిక్, ఆరాధన, వర్షిప్ చాలా బాగుంటుందని ఆ అన్న చెప్పాడు. నాకు ఆ అన్న ఏం చెప్పాడు తెలుసా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, అందుకని నీ దగ్గర పంపాను అన్నాడు. నువ్వేమో మ్యూజిక్ అనుకున్నావు, ఆడేమో వీడికి వాక్యం తక్కువ ఉంది, వీడికి వాక్యం చెప్పాలని నా దగ్గరికి తోలేడు, అందుకని మరి నువ్వేం చూసావు అంటే, అప్పుడు అంటాడాడు, ఫస్ట్ టైం నా లైఫ్లో దేవుని మాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది. నిజంగా చెప్తాను, మీలో చాలామందికి కొన్నిసార్లు ఇలాంటి మెసేజ్ వింటునేటప్పుడు ప్రసంగికుడిని చూడరు, కానీ ప్రసంగం వింటారు. ప్రసంగికుడిని చూడరు, మెసెంజర్ని చూడరు, మెసేజ్ చూస్తారు. మెసేజ్ వినపడద్ది, ఎగ్జైట్గా ఉంటారు, చాలా ఆసక్తిగా ఉంటారు. అలా అన్ని మెసేజ్లు కనెక్ట్ అవ్వేందుకో, దట్ ఈజ్ యువర్ వీక్నెస్. ఇక్కడ మాట్లాడే వ్యక్తినే చూడకూడదు. మాట గురించి నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే నువ్వు దానికి విజయం పొందుతావు. అది సరిగా ఉండకపోవడం వల్ల మనిషికి నష్టం కలిగింది. అది చిక్కు, అది ఇరుకు. అయితే దేవుని కృప ఏంటంటే, నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, అరే నాన్న వాడు వచ్చాడు, ఫస్ట్ మెసేజ్కి కొంచెం వాడు ఫ్లాట్ అయినట్టున్నాడు, కానీ రాత్రికి ఏదో చెప్తాడులే అన్నాను. మరుసటి వారం వచ్చాడు, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఏది ఆ తెల్ల డబ్బా దగ్గరికి వెళ్ళి మొత్తం ఎత్తుకాడు. అది పియోనో కాదు, కంప్యూటర్ డెస్క్. అవన్నీ చూసి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మీరు అబద్ధం చెప్పారు ఎందుకు అన్నయ్య అన్నాడు. ఏం అబద్ధం అన్నాడు అంటే, మ్యూజిక్ అదేనా అని అడిగితే మీరు ఏమన్నారు, అవును అన్నారు కదా. అవును, దాని కింద డోలక్ ఉంది చూడన్నాను. డోలక్ అంటే ఏంటనుకున్నారు, కాంగో, డబల్ కాంగో, త్రిబుల్ కూడా కాదు, రెండే, ఎందుకు ప్లేస్ దండగ మనకి, అది పెట్టా, అది ఉంది చూడన్నాను. అలాంటి 2 ఉంటాయి చూడను. అవునా, కంజీరు కూడా ఉంటుంది చూడు, మ్యూజిక్ తాళం పడదు దానిలో అని. నేను మోసపోయింది. వాక్యం నీకు అర్థమైందా లేదని, అది వాక్యం మాత్రం బాగా అర్థమైందని. దాని కంటిన్యూషన్ చెప్తారు కదా ఈ వారం అన్నాడు. కంటిన్యూషన్, స్టిక్ ఆన్ టు ద వర్డ్. వాక్యానికి లోబడి ట్రాన్స్ఫర్ వస్తే వాడికి, నేను విశాఖపట్నంలో ఉంటాను, నాకు ప్రమోషన్ వద్దని చెప్పి వాడు వైజాగ్లో ఉండిపోయాడు. ఎందుకు? వాడు మోసాన్ని తెలుసుకోగలిగాడు, వాక్యమును పట్టుకోగలిగాడు. దేవుని వాక్యము నా బ్రతుకుకు పాదములకు దీపము, మార్గం అని తెలుసుకోగలిగాడు. నా జీవితం మార్చుకోవడానికి వాక్యం ఉపయోగపడదని అర్థమైంది వాడికి. అంతవరకు పాటలు, ఆరాధన, మరి నాట్యాలు, వాయిద్యాలు, వీటి మీద ఉన్న మనిషి దేవుని వాక్యపు వెలుగులోకి తిరిగాడు. మోసం తెలుసుకోవటం అంటే అదే జరుగుద్ది. జాగ్రత్త. ఏ విషయాలపై నీ సంతోష సుఖాలు తీరుతున్నాయో చూసుకో. ఏ అపవిత్రమైన తలంపులు ఏ సందర్భంలో, ఏ స్థలంలో, ఏ స్థితిలో నీ మనసును పీడిస్తున్నాయో తెలుసుకో. బి అలర్ట్. అపవిత్రమైన తలంపులు ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎక్కడొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏ స్థలంలోకి వెళ్తే వస్తున్నాయి, ఎవరితో వస్తున్నాయి, వీడు ఎలా నిన్ను ట్రాప్ చేస్తాడో తెలియదు. అయ్యండి, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ వ్యభిచారం ఎంత దారుణమైంది. అలాంటి స్థితికి ఎందుకు వెళ్ళి ఉంటారు? ఎవడో ఒకడు ధైర్యం చేస్తుంటాడు, ఆ తర్వాత పర్వాలేదులే అని చేస్తుంటాడు. ఇది చాలా పొరపాటు కదా, భయంకరమైన సత్యం కదా. ఓ మందిరంలోకి వెళ్తే పాస్టర్ గారు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే, పాస్టర్ గారు అక్కడ నుంచి సైగ చేస్తుంది ఆయనకి. అయిపోయిందా అంటుంది. ఈయనేమో, చూసారా మా ఆవిడ వచ్చిందండి, చూసారా నన్ను అసలు ఎలా విలువ లేకుండా మాట్లాడుతున్నాను, నువ్వు నాకెందుకే సాడీలు చెప్తావు ఆవిడ గురించి, ఊరుకోను. ఇలా ఆయన ఇలా పక్కకి వెళ్ళాడు. ఆవిడ నా దగ్గరికి వచ్చింది. మీతో కబుర్లాడుతున్న మా యజమాని మన చర్చిలో 2 ఉంటాడు తెలుసా, ఆడితో కూర్చున్నావు, నువ్వు అలాగ అయిపోవు చూసుకో అంద నన్ను ఆవిడ. అమ్మా, నీ భర్త 2 ఉన్నానని చెప్పడానికి నువ్వు గర్వంగా ఉన్నావేమో, కానీ అది అపవిత్రమైన పని కదా, సేవకుడు కదా, అలాంటి పని చేయకూడదు కదా, అదేంటి నువ్వు అలా చెప్తున్నావు అని అంటే, ఆవిడంటుంది, చెప్పింది చెప్పేస్తే సిగ్గెందుకు, నువ్వు చూసుకుంటావని, నువ్వు జాగ్రత్తగా ఉంటావని. నేనెందుకు, అక్కడ ఉపదేశకుడికి వెళ్ళాను, ఆ రోజు ఉపదేశం చేస్తాను, రాత్రికి వెళ్ళిపోతాను ఇంటికి. నేను ఆయన గురించి ఎందుకు వెళ్తాను, ఆయనతో సహవాసం ఎందుకు చేస్తాను. బట్ ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ఆ పాపంలో చిక్కుకుపోయి ఉన్నావో, కొరింథీ పత్రికకు తక్కువేమీ కాదా సంఘం. కాపరి ఆ పనిలో ఉంటే, కాపరి పిల్లలే అలాంటి వ్యభిచార పాపంలో ఏలీ కుటుంబంలాగా ఉండిపోతే ఎవడు బాగు చేస్తాడు దాన్ని? ఎక్కడికి వెళ్తే నీకు ఆ మైండ్ సెట్ వస్తుంది? అలాంటి మైండ్ సెట్ వచ్చేలాగా బట్టలు ఎందుకు వేసుకొస్తున్నావు నువ్వు?
అలాంటి పరిస్థితుల్లో చూడటానికి నీ కళ్ళు ఎందుకు తెరుచుకుంటున్నావు నువ్వు? చూసుకోండి సుమి, నీ ప్రేమ తొలి ప్రేమగా లేకపోవడానికి కారణం ఏంటి? ఇది మరొక శోధన. నేను ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ మొదటి ప్రేమలో లేదని నిందిస్తాడు ప్రభు. సో అలర్ట్గా ఉండండి, జాగ్రత్త సుమి. ఈరోజు అనేకమైన పరిస్థితుల్లో హృదయం కఠినపరచబడినప్పుడు నీ జీవితంలో మెలకు లేకపోవడం వల్ల నీ సెల్ఫ్ లైఫ్ లాస్ అయిపోద్ది, వ్యక్తిగత జీవితం పాడైపోద్ది, నీ సొసైటీలో నీ వలన ఉండేటువంటి కంపౌండ్ జీవితం, అనుబంధ జీవితాలు పాడవుతాయి. మూడవదిగా నీ సహవాసంలో ఆత్మీయ సంఘం పాడైపోతాయి. మెలకు లేనితనం జాగ్రత్త. డోంట్ టేక్ ఇట్ ఈజీ, సీరియస్గా తీసుకోండి. ఇది చాలా ప్రమాదం. నీ ఒక్కడి మెలకు లేనితనం అనేక మందిని పాపంలోకి తీసుకెళ్తుందేమో, అనేక మందిని నష్టపరుస్తుందేమో, అనేక మందిని దుఃఖపరుస్తుందేమో, అనేక మందిని ఆత్మీయ జీవితం భ్రష్టతగా మార్చేస్తుందేమో. జాగ్రత్త. నౌ ద సెకండ్ పాయింట్ కమ్స్. విశ్వాసమందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఫెయిత్లో స్టాండ్ స్టిల్ ఇన్ ఫెయిత్. చక్కటి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఇక్కడ చిన్న విషయాలు ఇవి నేను తక్కువగా చెప్తాను. మెయిన్ మెలకు అనేది క్రైస్తవ సంఘానికి లేకపోవడం వల్ల కొరింథీ సంఘం పాపంలో పడిందని చెప్తూ ఈ మిగిలిన 4 విషయాలను క్లుప్తంగా మాట్లాడతాను. మొదటిది, విశ్వాసమందు నిలకడగా ఉండడం అంటే, విశ్వాసము అంటే ఏంటి అని అడిగితే, నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము లేనిది ఉన్నది అని చెప్పడానికి రుజువుగా ఉంది అని చెప్పుకుంటాం. అంటే ఏది లేదో అది ఉందని, ఏది నువ్వు ఎదురు చూస్తున్నావో అది దొరుకుద్దని, లేనిది ఉన్నట్లుగా చూస్తాడని. విచిత్రం ఏంటంటే, దేవుని మాటలో విశ్వాసం గురించి ఒక ఖచ్చితమైనటువంటి విషయం చెప్పబడింది. ఆ ఖచ్చితమైన విషయం ఏంటంటే, నిరీక్షించబడు వాటికి, విచ్చేవాటికి, పొందబోతున్న వాటి గురించి కాదు, కానీ పొందబోతున్న వాని దగ్గర నీ విశ్వాసం ఏంటి చూసుకోమన్నాడు. ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఏమొస్తుంది? విశ్వాసం అంటే ఎవరి దగ్గర నుంచి వస్తుందో నమ్మడం, అంతేగాని ఎవరి దగ్గర నుంచి ఏమొస్తుందో నమ్మడం కాదు. ఇస్తున్న వ్యక్తి యందు విశ్వాసం ఉంచడం కావాలి, తెచ్చుకుంటున్న పదార్థాల గురించి విశ్వాసం ఉంచడం కాదు. ప్రభువా నాకు ఆరోగ్యం ఇస్తావని నమ్ముతున్నాను అన్నవా, నీ ఫెయిత్ ప్రభువా స్వస్థత. నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటే నమ్ముతున్నదేంటి? నీకు కావాల్సింది పొందుతావనా? తప్పు. విశ్వాసం అది కాదు. నువ్వు ఎవరిని అడుగుతున్నావో ఆయన దాన్ని ఇవ్వగలడనే విశ్వాసాన్ని పెంచుకో. ఆయన నాకు ఇవ్వగలడు, అది నా విశ్వాసం. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఇది వస్తుంది కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను, విశ్వాసం కాదు. యేసు ప్రభువుని నమ్మడమే నీకు విశ్వాసం. యేసు ప్రభువు యొక్క మాటలో నువ్వు నిలకడగా ఉండడమే విశ్వాసముందు నిలకడగా ఉండుట. అంతేగాని కార్యం జరగకపోతే మానేయడం, క్రియ జరగకపోతే మానేయడం, ఏదో అనుకున్నట్లు రాకపోతే వదిలేయటం, నువ్వు కోరుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే ఒప్పుకోకపోవటం, తీర్పు వ్యతిరేకమైనప్పుడు తిరస్కరించటం ప్రభువుని, ఇది జరగకూడదు. కాబట్టి యేసు ప్రభు వారు ప్రార్థనతో పొందుకోవలసిన వాటిని మిమ్మల్ని నమ్మమని ఎక్కడ బోధించలేదు. ఏ ప్రార్థించుటతో సంబంధం కలిగి ఉన్న వానితో నమ్మమని మనల్ని ప్రోత్సహిస్తుంది ఈ వాక్యం. యేసుతో రిలేషన్ పెంచుకుందాం, యేసు దగ్గర నుంచి వచ్చిన వాటితో కాదు. వచ్చినవి ఉండొచ్చు, పోవచ్చు, కానీ దేవునితో ఉండేటువంటి రిలేషన్షిప్ ఎప్పటికీ నీకు నష్టాన్ని కలిగించదు. దాన్ని గుర్తుంచుకోండి. యేసు ప్రభు యొక్క కుమారత్వము, పుట్టుక, దైవత్వము, మరణము, పునరుద్ధానము ఇవేవి కూడా మార్చలేని మన నమ్మకాలు. దాన్ని ఎవడు మార్చినా ఒప్పుకోవద్దు. ఈ మధ్యకాలంలో సంఘంలో దుర్బోధలు బయలుదేరి విశ్వాసాన్ని నుంచి బ్రష్లుగా మార్చేస్తున్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడు కాదని, యేసు ప్రభు కూడా దిక్కులేదని, యేసు ప్రభు కూడా అడుక్కుంటాడని, యేసు ప్రభు దేవుని కుమారుడుగా ఉండే స్థితి లేకుండా ఎక్కడో పరలోకంలో, అంతకుముందే పిడి సుందరరావు గారి శిష్యులందరూ కూడా రకరకాలుగా ఈ తప్పుడు బోధలు బోధిస్తూ సంఘాన్ని కలవరపరుస్తున్నారు. ఇలాంటి విషయాలలో విశ్వాసముందు నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. మొదటిగా అలాంటి చెత్త వినకుండా ఉండడం నేర్చుకోవాలి. రెండవదిగా వింటున్న వాటిలో ఆ తప్పుని ఫిల్టర్ చేయడం నేర్చుకోవాలి. మూడవదిగా ఫిల్టర్ చేసిన తర్వాత నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి. అది విశ్వాసం మీద నిలకడగా ఉండడం. అంతేగాని వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు చెప్తున్నారు, మీసాలు ఉన్నాయి, రొయ్యి మీసాలు, అందుకు బాగా చెప్తున్నాడు, తొడలు కొడుతున్నాడు, మీసాలు మిలేస్తున్నాడు. ఎందుకు అవన్నీ? నీ విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తుతో నీ సంబంధం, అది నిలకడగా ఉండాలి. దాన్ని ఎక్కడ పాడు చేసుకోవద్దు. ఆయన దేవుని కుమారుడు, అంతే. ఆయన దైవత్వంలో భాగం, అంతే. ఆయన కుమారుడయ్యుండి ఆయన తన్ను తాను రక్షించుకోలేని వాడని చెప్పేటువంటి పిచ్చి పనికిమాలిన బోధకుల్ని వెంబడించొద్దు. ఆయన తండ్రి యొక్క చిత్తము చేయటం అర్థం కాక బోధలో
తప్పుడు బోధలకు పోతున్నారు. కాబట్టి విశ్వాసము ఆఖరి దినాల్లో చాలామందికి ఉండదు, చెడిపోతారు. జాగ్రత్త, కాపాడుకోవాలి, దాని యందు నిలకడగా ఉండాలి. నేను నీకు విశ్వాసం నుంచి నేను పక్కకు జరిపేసే కొన్ని విషయాలు చెప్తాను, ఇంచుమించు 25 చెప్తాను. భయపడండి. ఈ విశ్వాసం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయే ఈ 25 విషయాలు నువ్వు ఎక్కడైనా ఉన్నావేమో చూసుకో. నెంబర్ 1, మనుషులు నిన్ను పాడు చేస్తారు, విశ్వాస భ్రష్టులుగా చేస్తారు. ఫెయిత్లో నుంచి పాడు చేసేది మనుషులే. వాళ్ళు ఎవరని నేను చెప్పను, నీ వాళ్ళు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, అక్కడికి నేను కూడా కావచ్చు, మనిషిని కాబట్టి. నెంబర్ 2, విశ్వాసులు నిన్ను భ్రష్టులుగా మార్చేస్తారు, బిలీవర్స్. వారు నిన్ను ఇక్కడ కాదు అక్కడ చాలా బాగుంటుందని లాక్కెళ్తే ఏమవుతావు? వెళ్ళిపోతావు. ఈ టీవీ ప్రసంగం బాగుంటుందంటే మారిపోతావు, ఇంకోటి ఏదో జరిగిపోద్ది. సత్యము తెలుసుకోవటానికి నువ్వు వెళ్ళు, తప్పులేదు, కానీ సత్యము నుంచి వక్రీకరించే పరిస్థితికి వెళ్ళిపోద్ది విశ్వాసులు. నెంబర్ 3, సేవకులు మనల్ని విశ్వాస భ్రష్టులు చేస్తారు, ఇప్పుడు నేను చెప్తున్నట్టు సేవకులు. నెంబర్ 4, నాయకులు, లీడర్స్. సోకాల్డ్ క్రిస్టియన్ లీడర్షిప్ అని చెప్పేటువంటి చాలామంది ధనాపేక్షులే, చాలామంది బలహీనతలు కలిగిన వారే. ఇలాంటి అబద్ధ బోధకులైనటువంటి నాయకుల్ని వెంబడించుకుంది. నెంబర్ 5, ప్రార్థనలు. ప్రేయర్స్ కెన్ మిస్లీడ్ యూ. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఎంత అవసరమో, తుప్పల్లో దూరకుండా ప్రార్థన చేయడం కూడా అంతే అవసరం. ఎక్కడికో వెళ్ళిపోయి ఏకాంతం అని చెప్పి ఒప్పుకోండి అని చెప్పి ఏవో సిద్ధాంతాలను పట్టుకుని పనికిమాలిన విషయాలు చేయక్కర్లా. ప్రార్థనలు. నెంబర్ 6, అద్భుతాలు నిన్ను మోసం చేస్తాయి. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, విడుదలలు, ఇవన్నీ నిన్ను విశ్వాస భ్రష్టులుగా చేస్తాయి. నెక్స్ట్ 7, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. ఆర్థిక దీవెన ఆశీర్వాదాలు నిన్ను ఆత్మీయ భ్రష్టులుగా చేస్తాయి, విశ్వాస భ్రష్టులుగా చేస్తాయి. ఫెయిత్లోంచి నిన్ను పడగొడతాయి. ఫైనాన్షియల్స్. ప్రార్థన చేస్తే అప్పులు తీరిపోతాయి. ఆ మధ్య చెప్తున్నాడు కదా, అంజూరు పండు తింటే పిల్లలు పడతారు, అమ్మతేజ, దొంగతేజ, ఇలాంటి చాలామంది. ఆ బూడిది పోసుకునేవాడు, ఈ పళ్ళు అమ్ముకునేవాళ్ళు, ఇవన్నీ వ్యాపారాలు. ఇలాంటివి ఏవి కూడా మనం విశ్వాసం నుంచి నిలకడగా ఉండకుండా చేస్తే జాగ్రత్త. ఆర్థిక దీవెనలు ఇచ్చేటువంటి వాటి వైపు వెళ్ళకండి. నెంబర్ 10, 8, తృప్తి, కంటెంట్మెంట్. నువ్వు హ్యాపీగా ఉన్నావా, తృప్తిగా ఉన్నావా, అది నీకు చాలా ప్రమాదం. తృప్తికరమైనటువంటి జీవితానికి ఆత్మీయతగా విశ్వాసం నుంచి భ్రష్టులుగా మారిపోతారు, జాగ్రత్త. నెక్స్ట్, భయం, ఫియర్. విపరీతమైన భయాలు ఆత్మీయ ఆందోళనకు కారణమవుతాయి, విశ్వాసం నుంచి నిన్ను పక్కకు తొలగిస్తాయి. ఎందుకంటే భయం పుట్టించేది అపవాది, ధైర్యాన్ని పుట్టించేవాడు దేవుడు. భయాన్ని నుంచి తప్పించుకోవడానికి దేవుడి పేరు మీద నీకు మంత్రాలు, తంత్రాలు, నూనెలు, కర్చీఫ్లు, ఇవన్నీ అయ్యే వ్యాపారాలే. నెక్స్ట్, శ్రమలు, ద ట్రయల్స్. ఈ శ్రమలు నీకు అధికమైనప్పుడు విశ్వాసం నుంచి తొలగిపోతాం. ఎక్కడ తప్పుడుగా దారిలో వెళ్ళిపోయి శ్రమలు చులకన చేసుకోవచ్చు. చులకనైన శ్రమ అని బైబిల్ చెప్తూ ఉంటే, దాన్ని చులకనగా చూడమని చెప్తూ ఉంటే మనం తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతాం. కుదరదు. దేవుడు అనుమతి ఇచ్చాడు, నిన్ను సంపూర్ణంగా చేయాలని కోరుకుంటున్నాడు. శ్రమల ద్వారా దీనులమవుతాం, సంపూర్ణమవుతాం, అంతేకాని దాని నుంచి దూరం అయిపోవద్దు. నెక్స్ట్, నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్స్. ఆల్వేస్ నిరుత్సాహము అపవాది చేతుల్లో ఉన్న కుట్ర నీ విశ్వాసాన్ని నిలకడగా ఉండకుండా పడవేస్తుంది. అప్ అండ్ డౌన్ అవుతాయి. ఈ విశ్వాసము ఎప్పుడైతే నీవు ఈ డిసప్పాయింట్మెంట్కి, డిస్గస్టింగ్, నిరుత్సాహానికి నువ్వు అవకాశం ఇస్తావో నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు. నెక్స్ట్, లోన్లీనెస్, ఒంటరితనం. ఎప్పుడూ కూడా సహవాసంతోనే ఉండాలి, ఎప్పుడూ కూడా మంచి స్నేహంతోనే ఉండాలి. అలానే నీ ఇష్టం వచ్చినటువంటి స్నేహాలకు వెళ్తే నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం నుంచి తొలగిపోతావు. ఒంటరితనం. నెక్స్ట్, ఆందోళన, టెన్షన్. విపరీతమైనటువంటి గందరగోళానికి వెళ్ళిపోయినట్లయితే తప్పకుండా నీ విశ్వాసంలో నుంచి నువ్వు వాక్యాన్ని గుర్తు చేసుకోలేవు, ఆత్మ చెప్తున్న సంగతి వినపడదు, ధైర్యాన్ని కోల్పోతావు. పిరికితనపు ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడనే విషయం మర్చిపోయి విశ్వాస భ్రష్టులం అయిపోతాం. నెక్స్ట్, కలవరపడేవాడు వాడు ఊహిస్తాడు, వాడి అంతటా వాడే ఊహించుకుని ఏదో అవుతుంది, ఏదో అయిపోద్ది, ఎలా అవుతుందో ఏమైనా, ఇలాంటి రకరకాల కలవరాలు ఆత్మీయ జీవితంలో విశ్వాస భ్రష్టులు చేస్తాయి. నెక్స్ట్, అపనమ్మిక. నమ్మాల్సింది నమ్మవు, నమ్ముకోవడం దాన్ని నమ్మొచ్చేమో అనేటువంటి ఆ డైలమాలోకి వెళ్ళిపోతుంది అపనమ్మిక. ఈ అన్బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా నీ విశ్వాస జీవితంలో నిన్ను పాడు చేస్తాయి, భ్రష్టులుగా చేస్తాయి. నెక్స్ట్, అవిధేయత, డిజొబీడియన్స్. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాటకు, దేవుని యందు ఉంచే విశ్వాసానికి విధేయత చూపలేవో నీవు విశ్వాస భ్రష్టులు అయిపోతావు.
ఇది చాలా ప్రమాదం. అవిధేయతగా ఉన్నాము అనేటువంటి విషయం మనకు తెలిసే లోపే నీ విశ్వాసం నుంచి నువ్వు కింద పడిపోయి ఉంటావు. నెక్స్ట్, ఈజియెస్ట్ వేస్, సరళతలు, ఈజియెస్ట్ వే. భక్తి ఎప్పుడూ కూడా అన్నం తినడం అంత ఈజీ కాదు, మంచినీళ్ళు తాగడం అంత హ్యాపీ కాదు. భక్తి ఇస్ నాట్ ఎ ఈజియెస్ట్ వే, టఫ్ టైం, అతి కష్టమైనటువంటి పరిస్థితియే. కాబట్టి సరళమైన మార్గాలలో, సున్నితమైన పద్ధతుల్లో, దగ్గర దారులు, షార్ట్ కట్స్లో ఎప్పుడు ఆత్మీయతను వెతకండి, విశ్వాస భ్రష్టులు అవుతారు. నెక్స్ట్, సౌఖ్యం, కంఫర్ట్ జోన్స్, కంఫర్ట్స్. నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సింది వస్తుంది, అక్కడికి వెళ్తే నాకు జరుగుతుంది. ముందు విశ్వాసం నుంచి పోతావు, జాగ్రత్త. విశ్వాసంలో ఉండుట, నిరీక్షించబడి వాటి కొరకు ఎదురు చూడగలిగే ఆనందాన్ని చూడడం, అంతేగాని పొందుకున్న తర్వాత గెంతులేయడం కాదు. నెక్స్ట్, తప్పుగా వాక్యాన్ని ఒప్పుకోట, తప్పుడు వాక్యము, తప్పుడు సంగ్రహణము, రాంగ్ డాక్ట్రినల్స్ అండ్ రాంగ్ వర్డ్ ప్రీచర్స్. తప్పుడు వాక్యాలను వినడము, తప్పుడు పద్ధతుల్ని స్వీకరించటం ఆత్మీయంగా విశ్వాసంలో నుంచి మనం భ్రష్టులమవుతానికి కారణమవుతుంది. నెక్స్ట్, అవుట్ ఫోకస్, చూడవలసింది చూడక, వినవలసింది వినక, పొందుకోవలసింది పొందుకోక, అనవసరమైన విషయాలను అత్యధికంగా ఆకర్షించటం అవుట్ ఫోకస్. భక్తికి కేంద్రం కొన్ని విషయాలపై ఉన్నాయి. మనం పై ఉన్న వాటిని వెతికే వాళ్ళము, కింద ఉన్న వాటి వైపు చూడకూడదు. అనవసరమైనటువంటి అవుట్ ఫోకస్ భక్తిని చేయకండి. ఛాలెంజ్లు చేయటం, డిబేట్లకు వెళ్ళడం, ఆయా మీటింగుల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం, అవుట్ ఫోకస్. అసలు క్రీస్తు గురించి తెలుసుకోవాల్సిన విషయాల్లో మిగిలిన వాటి గురించి మనకేం అవసరం, చేయొద్దు, అవుట్ ఫోకస్. నెక్స్ట్, పరిశుద్ధాత్మకు వ్యతిరేకం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు వినడంలోని చెవులు, ఆత్మ చెప్తున్న సంగతి చెవి కలిగి వినాలి, గ్రహించకపోవడం, విశ్వాసం నుంచి భ్రష్టులం అవుతాం. నెక్స్ట్, యేసు ప్రభువుని తిరస్కరించుట, యేసు ప్రభు యొక్క అధికారాన్ని ఒప్పుకోకపోవడం. యేసు ఎవడు, మా పాస్టర్ గారు ఎంత గొప్ప తెలుసా, నేను పౌలు వాడని, నేను అపోల్లో వాడని. యేసు ప్రభు వాడవై ఉండాలి. ఎవరు నీ పాస్టర్ గారు, ఎవరు నీ రెవరెండ్, ఎవడు నీ బిషప్? ఎందుక టోపీలు, గారడి యాశాలు, ఆ వెనకాతలు నువ్వెందుకు తిరగడం, ఎందుకు ఆ సన్మానాలు? యేసు ప్రభు సన్మానానికి పాత్రుడు, కానీ ఎప్పుడు ఎవరి దగ్గర సన్మానాలు చేయించుకోలేదు. మరి నీకెందుకు పిచ్చి? జాగ్రత్త. యేసు ప్రభుని వ్యతిరేకించుట మనుషుల పొగడ్తలను ఆకర్షించుటయే. నెక్స్ట్, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్ముని తిరస్కరించుట. త్రిత్వము అనే పదం ఉండదు, కానీ 3 భాగాలుగా కనిపించేటువంటి దైవత్వాన్ని అంగీకరించకపోవడం విశ్వాసంలో నుంచి భ్రష్టులం అవటమే. ఆఖరిగా, నరకము అనేటువంటి భయము క్రైస్తవుడికి ఉంది, అది లేకపోవడం నీ విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోతావు, జాగ్రత్త. మొదటిది మెలకువ, రెండోది విశ్వాస భ్రష్టులు అయిపోతాము, జాగ్రత్త. దీనికి ఖచ్చితంగా మనకు కావాల్సింది నీ నమ్మకాలన్నిటిని పక్కకు పెట్టి దేవుని మాట మీద గట్టిగా ఫౌండేషన్ మీద నువ్వు నిలబడాల్సిందే. నెంబర్ 3, పౌరుషము గలవారై ఉండుట. దీనికి ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే క్వైట్ యు లైక్ మెన్. ఇక్కడ పౌరుషము గలవారై ఉండుటకు క్వైట్ యు లైక్ మెన్ అనేటువంటి పదానికి చాలా భిన్న తెలుగు కాంట్రాస్ట్ కనబడద్ది. అంటే మీరు మంచి మగవాళ్ళలాగా ఉండండి అనేటువంటి పదం. ఇక్కడ మహేష్ చక్కగా చెప్పాడు, పౌరుషం లేదా అనేటువంటి పదం. ఇక్కడ మగసిరి కలిగిన వాడై అనేటువంటిది అర్థం. అది యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవదూతతో పోరాడేటప్పుడు వాడినటువంటి మాట. లైక్, పౌరుషంగా ఒక మగవాడు ఎలా అయితే చేస్తాడు అంటే, ఆడదానికి పౌరుషం ఉండదని అర్థం. అసలు రాజ్యాలు కూలిపోయిందే ఆడోళ్ళ వల్ల, పౌరుషాలకు పోయిందే స్త్రీ మాట వల్ల. మరి పౌరుషం బైబిల్ ఎందుకు పురుషుడి గురించి చెప్పింది? బైబిల్ కాలానికి, బైబిల్ చెప్పేటువంటి ఆత్మీయ జ్ఞానం అర్థమైన వాడికి స్త్రీలు చక్కటి విధేయులై మంచిగా పురుషులకు గృహ నిర్వాహకత్వపు సహకారంగా మంచి సహాయకులుగా ఉండడం వల్ల నోరు పారేసుకుని పరిపాలన చేసేంత దక్షతకు ఉద్రేకంగా పనిచేసేవారు కాదు. దేవుని భయము కలిగి ఉండడం వల్ల, అది జ్ఞానవంతులైనటువంటి స్త్రీలు. వారి చేతులతో సంపాదించే పని చేసినా, ఊరు గౌనుల యొద్ద పొగడబడుతున్నా వారి నోటిని లక్ష్యంగా వాడుకునేవారు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని సాధించడానికో, గెలుచుకోవడానికో, పౌరుషాలు రోషాలు రెచ్చగొట్టి యుద్ధాలు చేయించడానికో వాడేవారు కాదు. అలాగని వాడేవారి స్త్రీల గురించి బైబిల్ చెప్పింది. యెజబెలు లాంటి వారు ఉన్నారని చెప్తుంది. కాబట్టి వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా తప్పుడు విషయాలు తప్పుడు మెన్షన్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలో నేర్పించింది పరిశుద్ధ గ్రంథం. అందుకే అది పరిశుద్ధ గ్రంథం అయింది. ఇక్కడ పౌరుషం గలవారై ఉండాలి అని చెప్పేటప్పుడు సైనికుడికి మొదటి లక్ష్యం మెలకువ,
రెండవ లక్ష్యం, అతడు ఏ సార్జెంట్ అయితే, ఏ కమాండర్ని అయితే ఫాలో అవుతున్నాడో అతను చెప్పిన మాటకు, ఫెయిత్కి, అతడు నమ్ముకున్న సిద్ధాంతానికి ఎక్కడ ఎవరి దగ్గర మోసగించకుండా ఉండడం. నిన్న మీరు పేపర్లో చూసినట్లయితే భారత అత్యధికమైనటువంటి త్రిదళాలు మనకున్నాయి, నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఆర్మీలో ఒక కమాండరు పాకిస్తాన్కి భారతదేశ రహస్యాలను చేరవేస్తా ఉన్నాడు, దొరికిపోయాడు. ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం చేసుకుని వాడిని ఎరవేస్తే వాడు దొరికిపోయాడు. వాడు అనేక రహస్యాలు, యుద్ధ సమాచారాలు చెప్పేశాడు, ఫ్లైట్స్ తాలూకా డీటెయిల్స్ ఇచ్చేశాడు. వాడు దొరికిపోయాడు. అంటే ఏం చేశాడు? సైన్యంలో తను ఏ రాజ్యాంగం ఎదుట, ఏ రాజుగా, ఏ రాష్ట్రపతి ఎదుటైతే తను ఓత్ తీసుకుని ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం అతను నిలబెట్టుకోలేకపోయాడు. అందుకు శత్రు దేశానికి తను కుట్రపాలయ్యాడు. అలాగే ఏ దేవునికైతే విశ్వాస సంబంధిగా నువ్వు మారావో ఆ విశ్వాస ప్రమాణాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు, దాని నుంచి బయటికి వెళ్ళకూడదు. అలాగనే అపవాదికి చిక్కిపోకూడదు, శత్రువు అయినటువంటి అపవాదికి నిన్ను నువ్వు ఒప్పుకోకూడదు, ఎవరిని తాకట్టు పెట్టకూడదు. అది జాగ్రత్త, అది మెలకువ విశ్వాసం అని. మూడోది, ఈ పౌరుషం అనేది మగసిరి గెలవాడైనటువంటి మాటకు బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పౌరుషం అనే పదానికి కొన్ని పదాలు మహేష్ బాబు చెప్పాడు, కానీ నేను కొన్ని పదాలు చెప్తాను వినండి. కత్తులు వదిలేసి గాజులు వేసుకోండిరా అన్నాం అనుకోండి, ఏమవుద్ది? కత్తి వదిలేసి గాజులు వేసుకుంటారా అంటే, గాజులు ఎవరు వేసుకుంటారు? మా వాళ్ళు వేసుకుంటున్నారు చూడండి, కడియాలు. మీరు గట్టిగా ఉండేది వేసుకుంటే వీళ్ళు మెత్తగా ఉండేది, దాన్ని బ్రేస్లెట్ అంటారు వీళ్ళు. వీళ్ళు కడియాలు బ్యాచే, అంటే వీళ్ళు కూడా మీలాగా అవుతున్నారని అర్థం. ఇందాక ఎవరో పిల్లవాడు చూశాను, చాలా గట్టిగా ఉంది గాజు, ఇనప గాజు, స్టీల్ గాజు, బాప్తిజం తీసుకున్నాడు ఇందాక కుర్రాడు. ఆ గాజులు ఎందుకు వేసుకుంటారు? వేడి తగ్గించడానికా? ఎక్కడుంది వేడి? అటు కరెంట్ ఎట్టండి తగ్గుతాడు. ఏంటో రాగి తీగ వేసుకోవటం, వెండి తీగ వేసుకోవటం, ఇనప తీగ వేసుకోవటం, ఇవన్నీ సహజంగా మనం మాట్లాడుకునేటప్పుడు అవి అందానికో అలంకరణకో అవుతాయి, కానీ వాటి వలన నష్టం ఉంటుంది. డోంట్ డూ దట్. ఒక పౌరుషానికి సాదృశ్యంగా వాడేటప్పుడు గాజులు అనేటువంటి స్త్రీతత్వాన్ని మనం విమర్శించడానికి వాడుకుంటాం. అప్పుడు వాడికి పౌరుషం లేదు అనేటువంటి మాట అంటూ ఉంటాం. రే, మీరు యుద్ధం మానేసి చీరలు కట్టుకోండిరా అంటారు. అంటే ఏంటి? యుద్ధం చేయాలంటే యుద్ధానికి సన్నద్ధులుగా ఉండేటువంటి కత్తులు నూరాల, అంతేగాని చీరలు కట్టుకుంటాడా? చీర కట్టుకుంటే పెళ్ళికి వెళ్తాడు, సింగారించుకుంటే సోక్కి వెళ్తాడు. అలాంటి పనులు చేయటం తప్పు, అంటే అది అవమానకరమైనటువంటి పని. అంటే ఇక్కడ పౌరుషం ఏమొచ్చింది? పురుషుడిని స్త్రీతో పోలిస్తే ఏమవుతాడు? పౌరుషం అయిపోతాడు. ఈరోజు పురుషులు చెక్క అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారు? ఆడు పురుషుడని తెలియక ఆ చెక్క. తప్పు. స్త్రీ పురుషుడి వేషం వేసుకుంటుంది, తప్పు. బైబిల్ ఒప్పుకోదు. దేవుని క్రమమును ఒక పద్ధతి ఉంది. ఇక్కడే మనము పౌరుషం కలిగి ఉండాలి. అరే బైబిల్ ఇలా చెప్తుందే, దేవుని మాట ఇలా చెప్తుందే, నేను ఎందుకు ఇలా చేయాలి? అది పౌరుషంగా మీరు పెంచాలి మీ పిల్లలకి. ఏమవ్వదు, జీన్ ప్యాంట్ వేసుకో, మా కాలంలో లేవు. నీ కాలంలో లేకపోతే నీ కూతురుకి వేస్తావా? వేసుకో, ఇంట్లో వేయించుకో, వీధిలో తిప్పమాక. ఇక్కడ నేను డ్రెస్సుల గురించి నాకు గొడవపడడం కాదు. దేవుని మందిరంలోకి నువ్వు అలాంటి పనులు చేయమాక. దేవుని మందిరానికి ఒక పద్ధతి ఉంది, దేవుని ఇంటికి ఒక విలువ ఉంది, దేవుడు అంటే ఒక మర్యాద ఉంది. దాన్ని తగ్గట్టుగా పెరుగు, దాన్ని తగ్గట్టుగా ఉండు. నువ్వు బయట చేసేపట్టు మనమేం అనలేమే. కానీ ఆ మాటలు పౌరుషానికి ప్రతీకగా ఉండేటప్పుడు స్త్రీలకు, పిల్లలు ఇంటి దగ్గర ఉంచుతారు. యుద్ధానికి మగవారు వెళ్తారు. 21 సంవత్సరం దాటి పైబడిన ప్రతి ఒక్కరు కూడా యుద్ధంలోకి తీసుకున్నారు. 60 సంవత్సరాల వరకు, 53, 54 సంవత్సరాలు దాటిన 60 వరకు కూడా యుద్ధం చేసేటువంటి లిస్టులో వాళ్ళందరినీ కూడా చేర్చమని లెక్కలు రాసినప్పుడు రాశారు. అంటే యుద్ధం చేయటానికి పురుషుడు ఉంటాడు, పౌరుషం కలిగి ఉంటాడు, రోషం కలిగి ఉంటాడు. అవతల వాడికి గాయం చేసినా కూడా అవతల వాడిని గాయపరిచి శత్రువు మీద దాడి చేయడానికి వెళ్తాడు. వాడు పౌరుషంగా వెళ్తాడు. అది పౌరుషము పురుష జాతికి ఇవ్వబడినటువంటి ఒక మాట. ఇక్కడ స్త్రీ పురుషులు అనేటువంటి భేదం గురించి కాదు, కానీ ఇద్దరము కూడా లైంగిక భేదం గురించి మాట్లాడట్లా. ఇక్కడ యూనిఫామ్ గురించి లైంగిక భేదం చెప్పాను. మనిషి ప్రవర్తన దగ్గరికి వచ్చేటప్పటికి నీ దేవుని గురించి కానీ, నీ దేవుని నీతి గురించి కానీ, నీ దేవుని ప్రవర్తనల గురించి కానీ ఎవడైనా ఎక్కువేమైనా మాట్లాడితే దానికి నువ్వు పౌరుషంగా సమాధానం చెప్పాలి. అంతేగాని తలల తీసేస్తామనే ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోవడం కాదు. సో ఇక్కడ పౌరుషము ఆత్మీయ జీవితానికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎలా ఉంటుందో చెప్తాను. నీ పౌరుషం క్షమించడంలో చూపించండి అర్రా. ఏం చెప్పాను?
చెప్పండి ఎవరికైనా. ఎలా చూపించాలి? క్షమించాను పోవే అనాలంతే. నెక్స్ట్, సహకరించడంలో చూపించండి, మొండికేయడంలో కాదు. మీ పౌరుషం సహకరించండి. నువ్వు నాతో పెట్టుకున్నావు, అది ఎలాగవుద్దో చూడడం కాదు. ఒరే నువ్వు నాతో పెట్టుకున్నావు, ఆ పని అంతా నేను నీకు చేసి పెడతాను, అలాగ ఉండాలా. అలగకూడదు, సహకరించడంలో చూపించాలా పౌరుషం. మీ పౌరుషం ప్రేమించడంలో చూపించండి రా, ద్వేషంలో కాదు. దేనిలో? ప్రేమించడంలో నేను కాకుండా, నాలాగా కాకుండా ఎవడరా నేను ప్రేమించగలడా అనేటట్టు చూపించు. నీ పౌరుషం బాధ్యతలు ఎత్తుకోవడంలో చూపించు, పారిపోవడంలో కాదు. టేక్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆన్ యువర్ షోల్డర్స్. ఎస్ ఐ క్యాన్, నేను చూసుకుంటానండి, మీరేం భయపడక్కర్లేదని చెప్పగలడంలో చూపించు. నీ పౌరుషం మంచి దాసునిగా ఉండడంలో చూపించు, మంచి నాయకుడిగా కాదు. పుట్ డౌన్ యువర్ సెల్ఫ్, మంచి దాసునిగా ఉండడానికి తయారవు. నీ పౌరుషం ఒప్పుకొని కాసేవాడిగా తయారచు. సరెండర్ అవు, కాచుకో, దెబ్బలు తిను, తిరుగుబాటు చేయకో, కొట్టకో, హింసించుకో, యాక్సెప్ట్ చేయి. నీ పౌరుషం సమాధానంగా ఉండడంలో చూపించు. ఇది పౌరుషాలు. ఆత్మీయ జీవితానికి ఈ రకమైన పౌరుషం కోరుకుంటుంది బైబిల్. కాబట్టి ఈ మెచ్యూరిటీ ఏదైతే వచ్చిందో, ఈ పౌరుషంగా నువ్వు జీవించినప్పుడు ఒక పురుషుని వలె, ఒక రోషంగా, మరణానికి భయపడకుండా దేవుని పక్షంగా ఒక విశ్వాసి నిలబడాలి అనేది సైనికుడిగా మనకిస్తున్నటువంటి 3వ ఆజ్ఞ. ఇక్కడ జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎవడైనా నిన్ను రెచ్చగొడితే, ఒకసారి చెప్పండి, కవ్విస్తే, తోలనాడితే, చులకనగా చేస్తే, గేలి చేస్తే, అవమానపరిస్తే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? పౌరుషంగా వస్తుందా రాదా మీకు? ఇలాంటివి మాట్లాడితే వస్తుంది. అక్కడ నేను చెప్పినవి చేయండి, అంతేగాని అలాంటి పౌరుషాలకి పోయి నన్ను అంటావా, నిన్నంటానో చూడు అని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్తగా మనం శ్రమల పాలైనప్పుడు దీనులుగా మారుతూ ముందుకు సాగాలి. 4, బీ స్ట్రాంగ్, బలవంతులుగా ఉండండి. బలం కావాలి కదా అని చెప్పి హార్లిక్స్ 3 పూట్ల తినకండి. బూస్ట్ తాగడం, మాల్టోవా తాగడం, ఈ మధ్య ఇంకేవో రకరకాలు వచ్చినాయి పదార్థాలు. వాటిని తింటే బలమని, తాగితే బలమని చాలామంది అనుకుంటున్నారు. మాంసం బాగా తింటే ప్రోటీన్ కాబట్టి మాంసకృతులు బాగా పెరుగుతాయి. అలా కాదు. ఈరోజు బలంగా ఉండమని చెప్తున్నటువంటి మాట, అందుకు శక్తి కలిగిన ఆహారం గురించి, ఆరోగ్య అలవాట్ల గురించి కాదు, కానీ దైవికమైన ఆరోగ్యం గురించి చెప్తుంది బైబిల్. స్పిరిచువల్ హ్యాబిట్స్. ఎందుకు బలవంతులుగా ఉండాలి? ఒక యుద్ధం చేయాలంటే సమవుజ్జిని వెతకాలి. మంచి పరిస్థితికి తగినట్టుగా నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. ఆ కత్తి పట్టుకున్నా, కర్ర పట్టుకున్నా, లేక ఇంకేదైనా బల్యం పట్టుకున్నా, లేక ఇంకేదైనా పరిస్థితిలో పోరాడాలంటే నీకు స్టామినా ఉండాలి, స్పిరిచువల్ స్టామినా ఉండాలి, ఆత్మీయమైన బలము నువ్వు కలిగి ఉండాలి. ఆత్మీయ బలం లేకుండా శారీరక బలంతో నువ్వు చేద్దాము అని అంటే బరువే పెరుగుద్ది, కొలెస్ట్రాలే పెరుగుద్ది తప్ప స్పిరిట్ పెరగదు. ఆత్మను పెంచుకునే స్థితికి మనిషి ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి యందు బలం కలిగి ఉండాలి? దేవునిలో. నీ బలం ఏంటి? నిన్ను ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? దేవునిలో బలం ఎలా ఉంది? మీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంత? మీ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ ఎంత ఉంది? నీ దగ్గరున్న భక్తి, నీ దగ్గరున్న దేవుని శక్తి మాకు పంచగలదా, మాకు సరిపోద్దా అని అడిగితే ఇవ్వగలరా? అంత ఆత్మీయత ఉందా మీకు? ఆ స్థితికి మీరు ఎదుగుతున్నారా? అది దేవునిలో బలం కలిగి ఉండడం. అది దేవుడు కోరుకుంటున్నటువంటి సంపూర్ణమైన బలము. ఇక్కడ చాలా ప్రమాదాలను మనం నివారించుకోవాలి. ఇక్కడ బలం గురించి చెప్పాల్సిన విషయం చెప్తాను. దేవుని పరీక్షలు ఎదుర్కొనే బలానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ వన్, ఏం పరీక్షలు? విశ్వాసమునకు కలుగు పరీక్షలు నానా విధములుగా ఉన్నవని చెప్పాడు. సో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, రకరకాల పరీక్షలు పెడతాడు. అన్ని పరీక్షలకు నువ్వు రెడీగా ఉండాలి. నెంబర్ 2, దేవుని పనికి ప్రయాసపడే బలమైన గుణము కలిగి ఉండాలి. దేవుని పని, ఏ పనైనా అందుబాటులో ఉండడం, సిద్ధంగా ఉండడం, దానికి ప్రయాసపడడానికి ఇష్టపడడం. 3, దేవుని సాక్ష్యానికి సిద్ధంగా ఉండే అణుకువ కావాలి. ప్రభువు ఒకవేళ నిన్ను పలానా ప్రదేశంలో నిన్ను చంపేసి గ్రామ్ స్టెయిన్స్ లాగా పెడదామనుకుంటే నువ్వు రెడీగా ఉండగలవా? హతసాక్షిగా రెడీ అవ్వగలవా? పలానా ప్రదేశంలో శ్రమల పాలుగా ఉండే స్టెఫన్ లాగా నిన్ను పెడదామంటే
ఎస్ నేను రెడీ అని చెప్పగలవా? ఆయన సాక్షికి సమూహంగా నువ్వు సిద్ధంగా రెడీగా ఉండాలి. ఆయన రాజ్యానికి పంచిపెట్టడానికి కావలసిన అందుబాటులో నువ్వు నీ కుటుంబం రావాలి. అది బలం. దేవుని రాజ్యాన్ని పంచడం. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. అది శక్తి చేత బలం చేత లోకంలో జరిగేది కాదు, ఆత్మ చేత జరిగించే దేవుని బలం. దానికి పటిష్టమైన విశ్వాసంతో నువ్వు నిలబడగలగడం దేవునిలో ఉండే బలం. తరువాత దేవుని యొక్క ఫలాలను వరాలను దైవికతతో పంచడానికి నువ్వు బలం కలిగి ఉండాలి. వరము ఫలము మనిషిని పాపంలోకి తీసుకెళ్తాయి. వరములు వ్యాపారానికి ఉపయోగపడతాయి. వరములు సంపాదించుకోవడానికి పేరును ప్రఖ్యాతను వస్తాయి. ఉదాహరణకి అనేక స్వస్థతావరం కలిగిన దైవజనుడు అని రాశారనుకోండి, ఆ వ్యక్తికి ఘనత వెళ్తుందా, యేసుప్రభుకి వెళ్తుందా? అంతేనా? వ్యక్తే కదా. ఇప్పుడంతా అదే కదా గొడవ. ఎక్కడ చూసినా అయ్యగారి దగ్గర మామిడి పండు తిన్నాను, మాకు పిల్లడు పుట్టాడంటే అయ్యగారు పుట్టించారా, యేసుప్రభు పుట్టించాడా, మామిడి పండు పుట్టించిందా? ఏదో తెలీదు. అంతా రకరకాల పరిస్థితులు. ఇవన్నీ ఆత్మవరాలు నిన్ను మోసం చేస్తాయి. కాబట్టి అవి దైవికంగా పంచగలిగే సంపూర్ణమైన బలము దేవునిలో ఉండి సిద్ధంగా ఉండగలగాలి. దేవుని యొక్క ప్రకటనలకు వదులుకోవడానికి నీవు బలంగా ఉండాలి. ప్రకటన, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడే గనక ఒక విషయాన్ని ప్రకటిస్తే ఆ ప్రకటించబడినటువంటి వ్యక్తికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ద్వారా నువ్వు ప్రకటించాలి ప్రభువా అనడానికి నువ్వు రెడీగా ఉండగలగాలి. దేవుని ప్రకటనలు వెల్లడి చేయబడతాయి. ఆ ప్రకటనకు నువ్వు సారాంశంగా సిద్ధంగా ఉండగలగడం దేవునిలో బలంగా ఉండేవాడినే వాడుకుంటాడు. ఆఖరిగా దేవుని పిలుపు ఎదుర్కొనే గొప్ప బలం కలిగి ఉండాలి. గాడ్స్ కాలింగ్. ఎనీ టైం పలానా వాడి దగ్గరికి వెళ్ళు, సిద్ధం ప్రభువా. పలానా వాడిని తీసుకురా, సిద్ధం ప్రభువా. అక్కడికి వెళ్ళి చెప్పు, సిద్ధం ప్రభువా. నువ్వు నా దగ్గరికి వచ్చేయి, రెడీ ప్రభువా, రెడీ ప్రభువా. సిద్ధపాటు. భూమి మీద బతికితే శ్రేష్టమైన జీవితం, పిలిస్తే నిత్యత్వంలో ఆనందం. ఆఖరి విషయాన్ని క్లుప్తంగా మాట్లాడుతాను 2 నిమిషాలు. సమస్త కార్యాలు ఎలా చేయాలి? ప్రేమగా చేయాల్సిందే. ఎలా చేస్తావు ప్రేమగా? 4 సైనికుడు లక్షణాలు చెప్పాడు. 1 ఆత్మీయ మానవుడిగా పెంచాలని కోరుకున్నాడు. యేసు ప్రభుని చూపించినటువంటి దేవుడు యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రేమను బట్టి ఎన్నిసార్లు క్షమించమన్నాడు? అన్నిసార్లు. సో ఇక్కడ నుంచి నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, నిస్వార్థంగా, ఏమీ ఆశించకుండా, ఏ ఘనతను గొప్పను కోరుకోకుండా, యథార్థంగా దేవునికి ఇష్టమైన రీతిగా మనుషులమైన మనము ఎంతో ఓపికగా ప్రేమగా మనం చేయటానికి ప్రయత్నించేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం చెప్తుంది, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు. ఇంకా అక్కడ వాళ్ళందరూ చేసినటువంటి పనులు ఎంతో ప్రేమగా వారు దేవుని కొరకు బలముగా చేయటానికి ఇష్టపడ్డారు. ఈరోజు నీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు చేయాలి అని అంటే ప్రేమగా చేయటం నేర్చుకోండి. నేను పెద్ద విషయాలు చెప్పను, కానీ ప్రేమగా మాట్లాడండి అర్రా. నోటితో చెప్పండి, నేను మాట్లాడతానని. ప్రేమగా సమాధానం చెప్తాను. ఏంటి? తీర్పులు తీర్చొద్దు, ప్రతీకారం చేయొద్దు, విమర్శ చేయొద్దు, ద్వేషించొద్దు, అబద్ధమాడొద్దు, తిరస్కారం చేయొద్దు, దేన్ని దాచుకోవద్దు. నువ్వు ప్రేమగా ఉండిపోతావు అంతే, ఆటోమేటిక్. ఈ పనులు చేస్తే చాలు. ఏదో అనేసుకుంటారు ప్రేమతో అంటే. ఇక్కడ ప్రేమించుట విషయంలో తప్ప మనం ఎక్కడ ఎవరికి అచ్చుండకూడదని బైబిల్ చెప్తుంది. అంటే ఎలా ప్రేమించాలి? దానికి ఒక నిబంధన ఉంది, దానికి ఒక నియమం ఉంది. అందుకే ఆ నియమము సింపుల్ థింగ్ ఏంటంటే, యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 34-35 వచనంలో చెప్పిన మాట. జాన్ 13:34 and 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే సింపుల్ మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇందువల్ల మీరు నాకు శిష్యులు అని చెప్పబడతారు. దట్స్ ఆల్. మనం యేసుప్రభు శిష్యులు అని చెప్పి ఈ 31 రోజు లేకపోతే ఇంకో రోజు ప్రార్థనకు సంఘంలోకి వెళ్ళామని అంటే మీరు ఒకరినొకరు ఏం చేస్తున్నారని అర్థం? యేసుప్రభు మనల్ని ప్రేమించినట్టు మనం ప్రేమించేస్తాం అంతే. ఆజ్ఞలు గైకొన్నట్టు దేవుని ప్రేమించుటే. ఆయన మాటల ప్రకారం చేసేద్దాం. ఆ పనులు చేస్తే సరిపోదు. ఏం లేదు, 100 మాటలు మాట్లాడేటప్పుడు కనీసం 50 మాటలు మీరు ప్రేమతో మాట్లాడితే అసలు సగం కోపాలు చచ్చిపోతాయి. 100కి 50 చాలు. 50% మాట్లాడండి ప్రేమగా.
తీర్పులు తీర్చొద్దు, బదులు ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దు, గీరగా పొగరగా సమాధానం చెప్పొద్దు. ప్రతి ఒక్కరికి చాలా సింపుల్ విషయం చెప్తాను. ఏమండి, మీ ముఖానికి నేను ఇక్కడ అడ్డు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను నా శరీరంతో నేను ప్రేమగా ఉన్నానో లేదో నా శరీరాన్ని చూసి చెప్పగలరా? నా చెయ్యి చూసి చెప్పగలరా? నా బాడీని చూసి చెప్పగలరా? మరి దేన్ని చూసి చెప్పచ్చు? మీ ముఖమే. మీరు ప్రేమతో ఉన్నారో లేదో చూపించేది ఏది అంటే మీ ముఖంలో ఏ భాగం చెప్తుంది చెప్పండి? కళ్ళు, నుదురు, గేరగా చూసావంటే ఆడికి ఏదో తేడా వచ్చిందని అర్థం. చూపులు, అసలైంది వదిలేసరే. నోరు, నోట్లో ఏముంది? నాలుక, మధ్యలో ఏముంది? పెదాలు, మొత్తం కలిపితే ఏమైంది? మాటలు. అదొక్కటేనర్రా ప్రేమ. మీరు అదొక్కటి స్టార్ట్ చేశారనుకోండి, క్రియ తేడా అయినా అవతలోడు ప్రేమలో ఉన్నారనుకుంటాడు. మీరు నవ్వుతూ ఏదైనా చేశారనుకోండి, ఏమైనా సాధించవచ్చు. ఏడిపించలేరా? నవ్వుతూ ఏడిపించలేరా? నా దగ్గరికి రండి, ఒక 2 రోజులు మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాను, ఎలా నవ్వుతూ ఏడిపించవచ్చు. మాటలాడుతుంటే లోపల ఎముకలు ఇరుగుతుంటాయి, చక్కగా ప్రేమగా గద్దించవచ్చు. సో మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ముఖమే. సో ముఖంలో ప్రధాన భాగం నుదురు, కన్ను. ఇదేం లేకుండా ఒకసారి బ్లాంక్ చేసేయండి, ఏముండదు. బ్లర్ చేసి చూసుకోండి మీ ఫోటోలు, ఏముండదు. అప్పుడు నీ మెదడులో ఏముందో కూడా మాకు తెలియదు, కానీ అది బయటికి ఎలా వస్తుంది అంటే మాత్రం నోరే. డ్రెయిన్ ఎంత ఉందో చూడు. నోరు ఓపెన్ చేస్తే తలకు సరిపోదు సగం. కాబట్టి దానిలోంచి చక్కగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, చెప్పిన పనులు చేయండి, నిస్వార్థంగా ఉండండి, ఏమీ ప్రాబ్లం లేదు. 3 ఉద్యోగాలు చెప్తాను. ఒకటి నర్సు. ఎవరైనా ఇక్కడ నర్సులు ఉంటే మీకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి మెడికల్ అసిస్టెంట్స్ ఆఫ్ నర్స్ అంటే డాక్టర్లు నేను కలపను, నర్సులనే చెప్తాను. నెంబర్ 2 ఆయా. స్కూల్లో చిన్నప్పుడు మీకు సేవ చేసినటువంటి ఆయమ్మ లేక ఆయా శుశ్రూష చేశారు. మీరు సుసు పోసినా జిప్పు తీశారు, టాయిలెట్ చేసినా వాష్ చేశారు, ఫుడ్ తీసుకొచ్చినా మీకు పెట్టారు, మీరు వదిలేసినా మీ బాక్స్ మీకు ఇచ్చి మీ ఇంట్లోకి పంపించారు. ఆయమ్మ స్కూల్లో ఆయా. 3వది మున్సిపాలిటీ వర్కర్స్. తెల్లవారుజామునే లేచి, అర్ధరాత్రి లేచి, రోడ్లను తుడిచి తెల్లవారేపాటికి మన సిటీని నీట్గా ఉంచుతున్నటువంటి మున్సిపల్ వర్కర్స్, క్లీన్ చేసేటువంటి ఆ స్వీపర్ ఆర్ స్కావెంజింగ్ ఆర్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపాలిటీ. ఈ ముగ్గురికి వాళ్ళు ముగ్గురు చేసే పని ప్రేమతో చేసే పని. మీ ఇంట్లో ఈ 3 ఉద్యోగాలు చేయండి. 1 మున్సిపాలిటీ ఉద్యోగం, 2 ఆయమ్మ ఉద్యోగం, 3 నర్సు ఉద్యోగం. మగోళ్ళు ఆడోళ్ళు ఈ 3 పనులు చేయండి, మీరు ఎప్పటికీ ప్రేమగానే ఉంటారు, మారరు. చూసుకోండి ఒకసారి ఈ 3 ఏంటంటో. నువ్వు ఎలాంటి చెత్త వేసినా పొద్దున్న వచ్చేటడికి తడి చెత్త, పొడి చెత్త, వాళ్ళు వచ్చి పట్టుకెళ్తున్నారా లేదా చెత్త, విజిలేస్తాడు. రే చెత్తబండి వచ్చింది తీసుకెళ్ళరా అంటే రాత్రంతా నువ్వు దాచింది అటు తీసుకెళ్ళిపోతున్నాడు. సో విశ్వాసి జీవితంలో ఈ 3 పనులు చేయగలిగే ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి నిజమైన ప్రేమను కలిగి ఉంటారు. అది దైవత్వం. వారిని మీరు చులకనగా చూడకండి, వారిని అసహించుకోకండి, వారితో ప్రేమగా ఉండండి. వారి వలన సమాజం బతుకుతుందని వారిని గౌరవించండి, వారిని మనన చేయండి, వారిని మర్యాద చేయండి. అంతేకాదు నీ విశ్వాస జీవితంలో ఒంటరిగా ఉండే నేను ఎవడైనా ఉంటే నేను సెల్ఫ్ కిల్ ఇట్, చంపేయండి. అది బయటకు వచ్చిందా నీ ప్రేమ చల్లారిపోద్ది. నేను బయటకు వచ్చానా, సెల్ఫ్ బయటకు వచ్చిందా, ప్రేమ ఆగిపోద్ది. కాబట్టి దాన్ని ఆపేయండి. ఇనఫ్. 5 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది మెలకుగా ఉండాలి, 2 విశ్వాసం మీద నిలకడగా ఉండాలి, 3 పౌరుషంగా ఉండాలి, 4 బలవంతులమే ఉండాలి, 5 ప్రేమతో అన్ని పనులు చేసేద్దాం. ఈ 3 ఉద్యోగాల్లాగా ఇంట్లో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుందాం. ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, నేను మున్సిపాలిటీ వాళ్ళని అనుకోండి. ఇంట్లో వాళ్ళు ఏమైనా అరుస్తున్నారు అనుకోండి, నేను ఆయమ్మని అనుకోండి. 3వది నేను కాకపోతే ఎవడు చేస్తాడు, ఆ నర్సు పని నేనే చేయాలి అని చేసేయండి. ప్రేమతో చెద్దురు. కానీ నీ ఆత్మీయ జీవితం ఈ 2025 సంవత్సరం ఆఖరి దినం వింటున్నటువంటి వర్తమానం నీ భవిష్యత్తుకు చాలా ఉపయోగం. ఈ విషయాలకు తగినట్లుగా మనం మార్చుకుంటూ భక్తి జీవితంలో నుంచి సంపూర్ణతలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. భక్తి వేరు, బ్రతుకు వేరు.
ప్రభు కోరుకుంటున్నది భక్తి కాదు, భక్తిలో నుంచి బ్రతుకు. కడవరి దినానికి కావాల్సింది మన బ్రతుకులు చూపించాలి. కాబట్టి నిజమైనటువంటి బ్రతుకు బ్రతికే క్రైస్తవుడిగా మనం ప్రజల ఎదుట ప్రభు కొరకు సాక్షులుగా కనపడదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.